మరి తండ్రి తనకు రైట్ థంబ్ నాయన లిగమెంట్ టేర్ అయి ఉండగా ఇక శుక్రవారం సర్జరీ జరుగుతూ ఉండగా నీ సహాయాన్ని బిడ్డకు దయచి మరి ప్రభు డాక్టర్స్ కావాల్సిన జ్ఞానమును నిపుణతను దయచి ఝాన్సీ గారి యొక్క శరీరమునైనా దాన్ని తట్టుకోగలిగినట్లుగా రోగ నిరోధక శక్తిని దయచి సర్జరీ ద్వారానైనా సంపూర్ణమైన స్వస్థత దొరకగలిగినట్లుగా సహాయాన్ని దయచేయమని నీ గాయపడిన హస్తముతో తనను ముట్టి స్వస్థపరచమని మరి ప్రభు ఉన్న క్లాస్ని అంతటిని కూడా నీ చేతులకు సమర్పించుకుంటూ మమ్మల్ని నీ ఆత్మ ద్వారా నడిపించమని మేము చేస్తున్నది నాయన మాకు ఉపయోగకరంగా నుండి నీ అందు ఎదుగుటకు సహాయకరంగా నుండి మరి ప్రభు నీకు ఘనత మహిమ తెచ్చేటువంటి పరిచర్యలు మేము నమ్మకంగా చేయగలిగినట్లుగా నుండి మేము మా కుటుంబాలు మేము చేస్తున్న ఎవరి మధ్యనైతే పరిచర్య చేస్తున్నామో వారికి ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా నీకు సంతోషకరంగా సంతృప్తికరంగా ఉండగలిగినట్లుగా మా పరిచర్యలు దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే గాడ్ బ్లెస్. మనము 1 కొరింథియన్స్ లాస్ట్ వీక్ 7th చాప్టర్ వరకు చూసాము. 8th చాప్టర్లో ప్రామినెంట్ ఇది కనుక చూస్తే గమనించండి, ఒక క్యాచ్ ఫ్రేజ్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు వారు రాసిన లెటర్లో కొన్ని క్యాచ్ ఫ్రేజెస్ని పట్టుకొని దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు వారు ఏమి రాశారో తెలియదు. ఈయనకి 8వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం నుంచి కూడా 7 కాదు, చాలా ప్రశ్నలు అటు నుంచి వచ్చాయి. ఆ లెటర్ మన దగ్గర లేదు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారో మనకు తెలియదు. కానీ ఈయన చెప్పేటువంటి జవాబులను బట్టి వారు ఈ ప్రశ్నలు అడిగి ఉండవచ్చు అని మనం కొంతవరకు ఒక అవగాహనకి రావచ్చు. రెండవది ఏం చేస్తున్నా అంటే ఆయన కొన్ని క్యాచ్ ఫ్రేజెస్ వాడుకుంటున్నాడు. ఆ క్యాచ్ ఫ్రేజెస్ కనుక గమనించామంటే చూడండి, ఒక మాట ఫ్రీడమ్ అనే మాటను ఉపయోగించుకుంటూ చూడండి, 10వ అధ్యాయము 23వ వచనము. 10వ అధ్యాయము 23వ వచనం. ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిసిబుల్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిషియల్. వాళ్ళు ఏమంటున్నారు, ప్రభువును అంగీకరించినందువలన ఏ కట్టుదిట్టాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో పెట్టి ఉన్నాయో అవన్నీ కూడా మా మీద పనిచేయవు, మనము నూతన నిబంధన వ్యక్తులుగా ఏదైనా చేయొచ్చు. ఆయన ఏమంటున్నా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిసిబుల్. మన ఇంగ్లీష్ వర్షన్స్లో కనుక చూస్తే దాన్ని రెండుటిని అపాస్ట్రఫీ పెట్టి ఉంటాడు. అంటే వారు ఈ పదాన్ని క్యాచ్ ఫ్రేజ్గా వాడున్నారు. ఆ పదానికి అతను ఏమంటున్నా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిసిబుల్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిషియల్. ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిసిబుల్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్స్ట్రక్టివ్. ఏదైనా చేయొచ్చు నేను అంటారు కదా, మై లైఫ్ మై రూల్స్, మై లైఫ్ మై రూల్స్. ఎస్, ఇట్ ఈస్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ యువర్ రూల్స్, బట్ ఇట్ మైట్ నాట్ లీడ్ టు ఇంటూ ఎ రైట్ పాత్. అది మంచి మార్గంలోకి నడిపించకపోయేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత నీ ద్వారా ఇంకొకరికి నీ లైఫ్ మాత్రమే కాదు, నీ లైఫ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేస్తుంది కదా. సో నో బడీ లివ్స్, నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్. కాబట్టి వీ విల్ బీ ఇన్ టచ్ విత్ అదర్ పీపుల్, వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ, ఇట్ విల్ ఎఫెక్ట్ అదర్స్ ఆల్సో. సో అన్నీ నాకు ఏదైనా చేయొచ్చు నా ఇష్టం, బట్ అది అన్నీ కూడా కన్స్ట్రక్టివ్. తర్వాత ఇంకో చోట ఓకే. ఓకే. సో 8th చాప్టర్లో, 9th చాప్టర్లో, 10th చాప్టర్లో బేసిక్గా ఆయన ఏం చేస్తున్నా అంటే 8th, 9th, 10thలో ఫ్రీడమ్ అనేటువంటి మాట తీసుకుంటున్నాడు. వాళ్ళు ఫ్రీడమ్, మాకు ఫ్రీడమ్ ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం ఉన్నది, ఏదైనా చేయవచ్చు అనేటువంటి దృక్పథం కలిగిన వారు మాట్లాడుతున్నప్పుడు ఈయన ఆ ఫ్రీడమ్ని నిర్వచిస్తున్నాడు. ఫ్రీడమ్ అనేది మనకి ఇవ్వబడిన ఏ ఫ్రీడమ్ అయినా కూడా కొన్ని కంట్రోల్స్లో, కొన్ని పరిధుల్లో ఉన్నాయి, జాగ్రత్త వహించాలి అని. 8th చాప్టర్ కనుక మనం చూస్తే
ఏదైతే మనము ప్రసాదాలు అంటామో అది డీల్ చేస్తున్నాడు ఇక్కడ. ఏదైతే మనము దేవతల ముందర పెట్టిన వాటిని మనము తినుట విషయం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ యొక్క అవగాహన ఏంటి అంటే 8వ అధ్యాయంలోను నెక్స్ట్ ఒక్క నిమిషం. 8వ అధ్యాయంలోను 10వ అధ్యాయంలోను కొంత భాగం డీల్ చేస్తాడు ప్రసాదాల గురించి. ఇది హాట్ టాపిక్. ఈ మధ్యన కూడా రీసెంట్‌గా ఇన్ని రోజులు అయిన తరువాత కూడా ఈ మధ్యన లేటెస్ట్‌గా మళ్ళా ఈ సబ్జెక్ట్ వచ్చి షాలేం రాజు గారు మాట్లాడడము, అలాగే దాన్ని స్పందిస్తూ కొంతమంది మాట్లాడడము, ఇలా రకరకాలుగా జరిగింది. అంటే ఆనాటికి కాదు, ఈనాటికి కూడా అది ఒక హాట్ టాపిక్‌గా ఉన్నది. మనం ఏది దేవతల ముందర పెట్టినది ప్రసాదాన్ని దేవతల్లో ఏ విలువ లేదు గనక, అంటే మనం దేవత అనేదానికి మనము ఒక స్థానం ఇవ్వనప్పుడు, అందలం ఎక్కించి పెట్టనప్పుడు, దాని ముందర పెట్టిన దాన్ని తింటే తప్పేంటి? తిన్నదాన్ని మాత్రం మనకు నష్టమేం కలుగుతుంది? అనేటువంటి ప్రశ్న తరచు వస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తీసుకునేటువంటి స్టాండ్ ఏంటి అంటే గమనించండి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్‌లో మనం చూసాం 14th చాప్టర్‌లో. ఎప్పుడైతే యూదులైన క్రైస్తవులు ఫుడ్ లాస్ అనగా కొంత వాళ్ళు ఫుడ్ లాస్ దగ్గర జాగ్రత్తగా ఉంటూ, అన్నీ తినకుండా జాగ్రత్త పడి, ఎక్కడెక్కడైనా ఐడల్స్‌కి పెట్టి ఉండవచ్చని వారు జాగ్రత్త పడుతూ, మీట్ అనేది ఎక్కడైనా కూడా వాళ్ళ వాళ్ళ దేవతలకు అక్కడ పెట్టి ఇచ్చేసి ఉంటారనే ఉద్దేశ్యంతో, వాళ్ళు వెజిటబుల్స్ తింటూ ఉన్నారు ఎక్కువ. తింటూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క వాదన, వాళ్ళని వీక్ బ్రదర్స్‌గా తీసుకుంటున్నాడు. తను స్ట్రాంగ్‌గా తీసుకుంటున్నాడు. అంటే ఏదైనా తినవచ్చు అనేది. కానీ ఏం చెప్తున్నాడు? నా స్ట్రెంగ్త్ గాని, నా స్ట్రాంగ్‌నెస్ గాని వీక్ బ్రదర్‌ని డెస్ట్రాయ్ చేసే విధముగా ఉండకూడదు. కాబట్టి నేను వీకా? స్ట్రాంగా? నా ఉద్దేశంలో ఏదైనా ప్రార్థన చేసుకొని తింటే జాగ్రత్తగా వినండి. అక్కడ ఎక్కువ ప్రసాదాల జోలికి పోడు. రోమన్స్ 14లో ఎక్కువ ప్రసాదాల జోలికి పోడు. వారు రకరకాల క్వామ్స్‌తో అంటే రకరకాల గిలితో వారు తినకుండా ఉన్నప్పుడు, ఈయన స్ట్రాంగ్ బ్రదర్‌గా ఈయన్నేనా అనుకుంటూ మీకు ఆ రోజు ఒక వీడియో, ఒక ఆడియో చెప్పానా? ఆహ్, 'టైరనీ ఆఫ్ వీక్ బ్రదర్' అనేటువంటి ఆడియో మీకు ఆ రోజు మెన్షన్ చేశానా? చేయలేదు. ఓకే. మీరు దయచేసి ఇట్స్ ఎ వెరీ గుడ్ వీడియో. అంటే కొద్దిగా యూ హావ్ టు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ బికాజ్ మన డిస్క్రిప్షన్ కూడా ఉపయోగించాలి. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెర్మన్స్ గివెన్ ఆన్ దట్ రోమన్స్ 14 టైరనీ ఆఫ్ వీక్ బ్రదర్ ఆర్‌సి స్ప్రౌల్ గారు మాట్లాడారు. రాసుకోండి. ఆర్‌సి స్ప్రౌల్ రిఫార్మ్డ్ థియాలజియన్ 'ద టైరనీ ఆఫ్ ఎ వీకర్ బ్రదర్' అనేటువంటిది. అది మీరు ఆడియో మీకు యూట్యూబ్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆర్‌సి స్ప్రౌల్ SPROUL. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెసేజెస్ ఐ హావ్ హర్డ్ ఆన్ రోమన్స్ 14 అంటే దీన్ని బట్టి. ఓకే. కమింగ్ టు ద పాయింట్. సో, ఈయన స్ట్రాంగ్ బ్రదర్‌గా అంటూ నా స్ట్రెంగ్త్ గాని, నా స్ట్రాంగ్‌నెస్ గాని నా వీక్ బ్రదర్ తొట్టిల్లేటట్టుగా తప్పటడుగు వేసేటట్టుగా చేయకూడదు. ఇక్కడ 8వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో డైరెక్ట్‌గా ప్రసాదాల గురించి డీల్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే కొరింత్ మామూలుగా అంతా రోమన్ ఎంపైర్ అంతా కూడా ఆ స్థితిలో ఉన్నప్పటికీ కొరింత్ మనం ముందర నుంచి చెప్పాం. ఇట్ ఈస్ ద ఆల్ సార్ట్స్ ఆఫ్ డ్రగ్స్ ఆఫ్ ద సొసైటీ. ఇట్ ఈస్ ఎ ఫోకల్ పాయింట్ అన్నమాట. వారి స్థావరం. అక్కడ ఇంక దేవతలకు కొదవ లేదు, గుళ్ళకు కొదవ లేదు. అక్కడ ఇంకా రకరకాల ఇదనమాట. కాబట్టి తరచు ఈ యొక్క విగ్రహాల ముందర పెట్టిన ఇది మార్కెట్‌లోకి వస్తా ఉంది. కాబట్టి ఈ ఎవరైతే ఫ్రీడమ్ ఉందంటున్నారో, ఎవరైతే ఎవ్రీథింగ్ ఈస్ పర్మిసిబుల్ అంటున్నారో, వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, నేను పెట్టింది తింటే తప్పేముంది? నాకు నమ్మకం లేదు. దేవత అంటే నాకు నమ్మకం లేదు. ఐ డోంట్ కేర్ ఎ ఫుట్. సో, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఈటింగ్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వారితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడనే ఆయన చాలా డైరెక్ట్‌గా మాట్లాడతాడు. ఆహ్, అంటే ఎక్కడ ఆయన అంత దూరం పోడు. కానీ ఇక్కడ మాత్రం చాలా ముందుకు వెళ్లి మాట్లాడతాడు. ఏమంటాడో చూడండి. అవి పెట్టినవి దెయ్యములకు పెట్టబడినవి అంటాడు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈరోజు మనము ఆ మాట మాట్లాడాలన్న చర్చిల్లో గాని, బికాస్ సోషల్ మీడియా ఉన్న రోజుల్లో మనం ఏది మాట్లాడినా కూడా వితిన్ ద కంట్రోల్స్ ఆఫ్ ద చర్చ్ మాట్లాడేది రోజులు పోయినాయి కదా! ఒకనాడు మనం చర్చ్‌లో మాట్లాడామంటే మన కాంగ్రిగేషన్‌తో మాట్లాడుతున్నాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతున్నది కాంగ్రిగేషన్‌తో కావచ్చు. కానీ అది బయటికి ప్రబలినప్పుడు మన ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడామో, ఏ ఆడియన్స్‌తో మాట్లాడుతున్నామో బ్లర్ అయిపోతుంది. బ్లర్ అయిపోయి ఇది డిస్ప్యూటబుల్ మ్యాటర్‌గా, కాంట్రోవర్షియల్ మ్యాటర్‌గా
ఈరోజు ఏదైతే డివిజివ్ నేచర్లో ఇప్పుడు ఆల్రెడీ రిలీజియన్స్ మధ్యన ఏర్పడిందో అది ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఈరోజు మాట్లాడాలంటే. బట్ అపోస్తలుడైన పౌలు అక్కడ హీస్ టేకింగ్ ఏ డైరెక్ట్ స్టాండ్. చూడండి 10th చాప్టర్. సరే 8th చాప్టర్ చదువుకుంటూ పోదాము. ఏదన్నా మనకి ఇన్పుట్స్ ఉంటే చూద్దాం. నౌ 8th చాప్టర్. నౌ అబౌట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్ వి నో దట్ వి ఆల్ పొసెస్ నాలెడ్జ్. వాళ్ళు ఏమంటున్నారు? మాకు జ్ఞానము ఉన్నది. ఇంకో క్యాచ్ ఫ్రేజ్, జ్ఞానము ఉన్నది. అందుకని ముందర కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలోనే జ్ఞానం గురించి డీల్ చేస్తాడు. ఏమని డీల్ చేస్తున్నాడు? జ్ఞానం గురించి. జ్ఞానం గురించి ఆయన డీల్ చేసే సమయంలో క్రీస్తునందు మాత్రమే జ్ఞానం ఉన్నది. ఏలోక జ్ఞానం ఏదైతే లోకపరమైన జ్ఞానం ఉన్నదో అది దేవుణ్ణి తెలుసుకోలేకపోయింది, దేవుడు ఇచ్చిన ప్రభువుని తెలుసుకోలేకపోయింది కనుక అది ఫూలిష్ అని. వీళ్ళు ఏం వాదిస్తున్నారు? మాకు నాలెడ్జ్ ఉంది అంటే మాకు అన్నీ తెలుసాయి, మాకు జ్ఞానం ఉంది. ఆయన ఏమంటున్నాడంటే నాలెడ్జ్ పఫ్స్ అప్ బట్ లవ్ బిల్డ్స్ అప్. నీ పక్కన సహోదరుడు నీ నాలెడ్జ్ వలన నువ్వు తీసుకునేటువంటి ధైర్యం కలిగిన స్టెప్పుల వలన నీ పక్కన సహోదరుడు పడిపోతా ఉంటే నీ నాలెడ్జ్ అంతా కూడా ఇట్ ఈస్ టు నాట్, ఇట్ ఈస్ టు జీరో కదా. అది హానికరమైన నాలెడ్జ్. నీకు ఎంతో తెలివి ఉండొచ్చు, కానీ పక్కనున్న వాడు నీ తెలివితేటల వలన పడిపోతున్నాడు అంటే ఆ తెలివి వేస్ట్. నాలెడ్జ్ పఫ్స్ అప్ బట్ లవ్ బిల్డ్స్ అప్. ద మ్యాన్ హూ థింక్స్ హీ నోస్ సంథింగ్ డస్ నాట్ యెట్ నో యాజ్ హీ ఆట్ టు నో. నాకు తెలుసు తెలుసు అనుకునే వాళ్ళకి తెలియంది చాలా ఉందని ఒప్పుకోవాలి, తెలియంది చాలా ఉందని ఒప్పుకోవాలి. బట్ ద మ్యాన్ హూ లవ్స్ గాడ్ ఈజ్ నోన్ బై గాడ్. కాబట్టి నాలెడ్జ్ని లవ్ని ఫిట్ చేస్తా ఉన్నాడు, కాంట్రాస్ట్ చెప్తున్నాడు. సో దెన్ అబౌట్ ఈటింగ్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్. సో ఈ సబ్జెక్ట్ గురించి వీ నో దట్ అన్ ఐడల్ ఈజ్ నథింగ్ ఎట్ ఆల్ ఇన్ ద వరల్డ్ అండ్ దట్ దేర్ ఇస్ నో గాడ్ బట్ వన్. ఆయన స్టాండ్ ఏంటి? దేవుడు ఒక్కడే. దేవతకు ఒక ఏ విగ్రహానికి కానీ దేవతకు కానీ స్థానం లేదు. ఇట్ ఈస్ ఎ నాన్ ఎంటిటీ. దాన్ని అసలు సీరియస్గా మనం తీసుకొని అవసరం లేదు. And that there is no God but one. For even if there are so-called gods, whether in heaven or on earth, as indeed there are many gods and many lords. ఎంతోమంది దేవతలుగా ప్రకటించుకునే వాళ్ళు, పడిపోయిన దేవదూతలు కొలిచేవాళ్ళు రకరకాలుగా ఉన్నది. వారికి వారు ఏమన్నా పిలుచుకోవచ్చు గాడ్స్ అని చెప్పి. బట్ మనకు ఒక్కటే దేవుడు. ఎట్ ఫర్ us there is but one God, the Father, from whom all things came and for whom we live. And there is but one Lord, Jesus Christ, through whom all things came and through whom we live. But not everyone knows this. అందరికి ఇది తెలియదు. అన్య దేవతలను ఆరాధిస్తూ దీంట్లోకి వచ్చేవారికి కొన్ని తరాలు పడుతుంది. అన్య దేవతలు లేవు అనేది, విగ్రహాలు లేవు ఆ గిలిపోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది వరకు కదా. బట్ నాట్ ఎవ్రీవన్ నోస్ దిస్. సమ్ పీపుల్ ఆర్ స్టిల్ సో అకస్టమ్డ్ టు ఐడల్స్ దట్ వెన్ దే ఈట్ సచ్ ఫ్రూట్ దే థింక్ ఆఫ్ ఇట్ యాజ్ హ్యావింగ్ బీన్ సాక్రిఫైస్డ్ టు అన్ ఐడల్ అండ్ సిన్స్ దేర్ కాన్షియన్స్ ఇస్ వీక్ ఇట్ ఈస్ డిఫైన్డ్. మళ్ళీ అక్కడికే వస్తున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళ కాన్షియస్ వీక్ అంటున్నాడు. అంటే వాళ్ళు దేవర్ ఎక్స్పోజ్డ్, అంటే ఆల్రెడీ దేవర్ ఎక్స్పోజ్డ్ టు నాన్ గాడ్స్, నాన్ గాడ్ అనే దానికి. కాబట్టి వాళ్ళ కాన్షియన్స్ ఎట్లుంటుందంటే ఏది చేసినా కూడా నా దేవత నా మీద కోపపడుతుందేమో, నా దేవత నేను నొప్పిస్తున్నానేమో అనేటువంటి ప్రమాదము, ఆ గిల్ అనేది అంత ఈజీగా పోదు. బట్ ఫుడ్ డస్ నాట్ బ్రింగ్ us నియర్ టు గాడ్. We are no worse if we do not eat and no better if we do. Be careful, however, that the exercise of your freedom does not become a stumbling block to the weak. మళ్ళా కూడా ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఎవరైతే ఈయన తను తాను ఎక్కడ పోల్చుకుంటున్నాడు? స్ట్రాంగ్ క్యాంప్లో తను పెట్టుకుంటున్నాడు, వారిని వీక్ క్యాంప్లో పెట్టుకుంటున్నాడు వాళ్ళని. ఫర్ ఇఫ్ ఎనీవన్ విత్ వీక్ కాన్షియన్స్ సీస్ యూ హ్యావ్ దిస్ నాలెడ్జ్ ఈటింగ్ అండ్ యూ హూ హ్యావ్ దిస్ నాలెడ్జ్, ఎవరైతే నేను జ్ఞానిని అనుకుంటున్నానో, ఈటింగ్ ఇన్ అన్ ఐడల్స్ టెంపుల్, వోంట్ హీ బి ఎంబోల్డెన్ టు ఈట్ వాట్ హ్యాస్ బీన్ సాక్రిఫైస్ టు ఐడల్. నేను ఎంతో కాలంగా క్రైస్తవత్వంలో ఉన్నాను, నేను బలమైన క్రైస్తవుని, నాకు దేవతలంటే లెక్కలేదు, విగ్రహాలంటే లెక్కలేదు, నేను దాన్ని ఏమీ పట్టించుకోను. ఆల్రెడీ నేను ముందరి నుంచి ఉన్నానని నా సిద్ధాంతాలు తెలిసి నన్ను ఫాలో అయ్యేటువంటి, అంటే నన్ను సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ నా నుంచి గైడెన్స్ తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆయన చేశాడు అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ఆయన. సో దాంట్లో తప్పేమీ లేదు, మనం కూడా చేయొచ్చు. కానీ పరిస్థితి ఏమవుతుంది?
నువ్వు అతను వెళ్తారు, నువ్వు తింటావు, నీకేమీ అసలు ఏ గొడవ లేదు, నీకు అసలు మనసులో నీకేం అనిపించలేదు. కానీ పక్కన అతనికి ఇంకా అతను ఆ బంధకాల్లో ఉన్నాడు గనక అతను మరలా వెనక్కి పడిపోయేటువంటి ప్రమాదము ఉన్నది. కాబట్టి అక్కడ కానీ ఇక్కడ కానీ గమనించండి, ఇట్స్ ఎ కంపారిటివ్ థింగ్. ఇది మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అంటే మనము చేసే దాని వలన ఇంకొకరికి కష్టం కలగకూడదు. స్ట్రాంగ్ వీక్, కానీ నా స్ట్రెంగ్త్ ఇంకొకరిని స్ట్రెంగ్తన్ చేసే విధంగా ఉండాలి కానీ ఇంకొకరిని వీకెన్ చేసేటువంటి రీతిగా ఉండకూడదు. సో దిస్ వీక్ బ్రదర్ ఫర్ హూమ్ క్రైస్ట్ డైడ్ ఈస్ డెస్ట్రాయిడ్ బై యువర్ నాలెడ్జ్. When you sin against your brothers in this way and wound their weak conscience, you sin against Christ. Therefore, if what I eat cause my brother to fall into sin, I will never eat meat again, so that I will not cause him to fall. Again, ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి? నేను గొప్ప నువ్వు గొప్ప కాదు. నేను గొప్ప నువ్వు గొప్ప కాదు. నేను గొప్ప అయి ఉండొచ్చు అని నాకు నేను అనుకుంటూ ఉండవచ్చు. కానీ నా గొప్పతనం వలన, నా యొక్క స్వేచ్ఛ వలన, నా యొక్క బలం వలన నా పక్కన ఉన్నవాడు పడిపోతూ ఉంటే ఈ స్వేచ్ఛ, ఈ బలము, ఇక గొప్పతనము అన్నీ కూడా యేసు ప్రభు ఎవరి కొరకైతే రక్తాన్ని చిందించాడో, యేసు ప్రభువుకు నేను ఉపయోగపడిన వానిగా యేసు ప్రభు చిందించిన రక్తాన్ని ఇంకొకరు ఉపయోగించుకొని రక్షణ పొందుతూ వారి రక్షణ మార్గంలో కొనసాగుతున్న వాళ్ళకి నేను అడ్డమయ్యాను. కాబట్టి నేను డైరెక్ట్గా ఎవరికి అగెన్స్ట్ అవుతున్నాను? యేసు ప్రభు చిందించిన రక్తానికి నేను అగెన్స్ట్గా వెళ్తా ఉన్నాను. కాబట్టి ఆ హక్కు నాకు ఎవరికి ఎప్పుడు ఎక్కడా లేదు. నీ అంతట నువ్వు రక్షింపడవచ్చు, నీ అంతట నువ్వు చెడిపోవచ్చు. కానీ పక్కన ఉన్నవాడిని రక్షించడం వరకే నీకు హక్కు ఉన్నది కానీ పక్కన ఉన్నవాడిని చెడిపోయేటువంటి హక్కు నీకు లేదు. పక్కన ఉన్నవాడిని పడదోసేటువంటి హక్కు నీకు లేదు. సో ఇక్కడి వరకు ఏ స్టాండ్, ఒక రకమైన స్టాండ్ ఏంటి, ఏమంటున్నాడు 8th చాప్టర్లో గమనిస్తే ఐడల్ ఈజ్ నథింగ్ అంటున్నాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ 10th చాప్టర్కి వచ్చాడు అంటే వాళ్ళు ఎలా డెవలప్ చేస్తున్నాడు థాట్ ప్రాసెస్ అంటే చూడండి. 10th చాప్టర్ అంటే మధ్యలో 9 ఆయన ఫ్రీడమ్ గురించి కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు. 10th చాప్టర్లో బిగినింగ్లో ఇలాగనే ఫ్రీడమ్ ఉంది అని ఆనాటి ఇజ్రాయేలీ జనాంగం అది ఇది చేసినందువల్ల ఏ విధంగా పడిపోయారు, మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలా, 1 నుంచి 13 వరకు. 14th వర్స్ నుంచి చూడండి. దేర్ ఫోర్ మై డియర్ ఫ్రెండ్స్, 10th చాప్టర్ 14th వర్స్. దేర్ ఫోర్ మై డియర్ ఫ్రెండ్స్ ఫ్లీ ఫ్రమ్ ఐడలేటరీ. విగ్రహారాధనకు దూరంగా పరిగెత్తి వెళ్ళిపోండి. I speak to sensible people. Judge for yourselves what I say. Is not the cup of thanksgiving for which we give thanks a participation in the blood of Christ? ఒకవైపునేమో నేను ప్రభు భోజనంలో, ప్రభు బల్లలో పాల్గొంటూ, ప్రేమ విందులో పాల్గొంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, and is not the bread that we break, 15th verse, second part, 16th, and is not the bread that we break a participation in the body of Christ? Because there is one loaf, we who are many are one body, for we all partake of one loaf. Consider the people of Israel. Do not those who eat the sacrifices participate in the altar? Do I mean then that a sacrifice offered to an idol is anything, or that an idol is anything? ఇక్కడ నేను ఏమన్నా ఐడల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? ఐడల్ ఏమన్నా ఇది చేస్తున్నానా? అందరం ఎక్కించి కూర్చోబెడుతున్నానా? అది నథింగ్, నాకు తెలుసు. బట్ నో, but the sacrifices of pagans are offered to demons, not to God. And I do not want you to be participants with demons. ఈ ఒక్క చోటే హోల్ పాలైన్ లిటరేచర్లో ఆయన స్ట్రాంగ్ స్టాండ్ తీసుకునేది ఇక్కడ మాత్రమే. ఇప్పుడు ఏథెన్స్లో బోధిస్తాడు. ఏథెన్స్లో బోధించినప్పుడు ఎంత జాగ్రత్తగా బోధిస్తాడు? మీరు ఒక విగ్రహాన్ని పెట్టుకో ఉన్నారు, మాకు తెలియని దేవత అని పేరు పెట్టుకొని పూజిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన చాలా యుక్తిగా మాట్లాడతాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, కాన్ఫ్లిక్ట్లోకి రాడు, కాంట్రవర్సీ క్రియేట్ చేయడు. బట్ ఆయన ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఒకనాడు దేవుడు ఇవన్నీ తెలిసి తెలియక మీరు చేసినవన్నీ చేసి ఉండొచ్చు, క్షమించాడు. కానీ ఈనాడు అలా చేయకండి, ఎందుకంటే ప్రభు వారు వచ్చారు, ప్రభు మరలా తిరిగి వస్తాడు, ఆయన జడ్జి చేస్తాడు, రిసరక్షన్ ద్వారా చూపించాడు అని చెప్పి సున్నితంగా చెప్తాడు. కానీ ఇక్కడ మాత్రం కొరింథీతో మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా స్టాండ్ తీసుకుంటున్నాడు. సో ఏంటి దీని అర్థం? మనం అర్థం చేసుకోవాల్సింది ఈరోజు చూడండి. వాట్ ఆర్ ఐడల్స్?
ఐడల్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ విచ్ యూజెస్ దెమ్ బిహైండ్ ద ఫాలన్ ఏంజల్స్ అనండి, డెమన్స్ అనండి, వారిని యాంటై గాడ్ ఫోర్సెస్ ఏం చేస్తాయి? దాని ద్వారా మనుషుల్ని కైవసం చేసుకుంటాయి. ఐడల్ ఈజ్ నథింగ్. పాత నిబంధన అంతా చెప్తుంది, ఏం విగ్రహం నడవలేదు, మాట్లాడలేదు. 114వ కీర్తన అనుకుంటాను, నేను చదువుతున్నాను. అవి నడవలేవు, దానికి నోరు లేవు, దానికి మాట్లాడలేవు, అవి కదలలేవు, దాన్ని నమ్ముకున్న వారు వారిలాగే తయారవుతారు. ఇవన్నీ మాట్లాడతాడు పాత నిబంధనలు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఈ యొక్క ఐడల్ని ఏం చేస్తుంది? హౌ ద డెవిల్ యూజెస్ ఐడల్, దేవుని నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంది, దేవుని నుంచి దూరము వెళ్ళిపోయేలా ఉపయోగించుకుంటుంది. కాబట్టి ఐడల్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్సెస్ విచ్ యూజ్ ఐడల్స్ ఫ్రమ్ ద బిహైండ్ ద సీన్స్ ఆర్ వెరీ మచ్ ట్రూ, ఆర్ వెరీ మచ్ ట్రూ. అందుకని ఎఫ్సి పత్రికలో ఆయన ఏమంటాడు? మనం పోరాడుతున్నది రక్తమాంసములతో కాదు. ఈరోజు చూడండి, మన నాన్ గాడ్ థియాలజీ ఎక్కడైతే ఉన్నదో, గాడ్ ఓన్లీ గాడ్ అనేటువంటి, అంటే గాడ్ అలోన్, లేకపోతే గాడ్ ఈజ్ వన్, మోనోథిజం కాకుండా వేరే ఏదైతే పాలిథిజం అనగా రకరకాల దేవుళ్ళను పూజించేటువంటి వారి యొక్క ఇది చూడండి. వింటున్నారండి? ఎంతో జ్ఞానం కలిగిన వారు, కానీ ఐడల్ వారిని ఎలా క్యాప్చర్ చేసేస్తా ఉందో చూడండి. ఈరోజు ఐడలేటరీ అనేది ఎంతో జ్ఞానం కలిగిన వారు, సైంటిస్టులు, చాలా తెలివి కలిగిన వారు, మనకంటే ఒక 10 రెట్లు తెలివి కలిగిన వారు, ఎంతో ఉన్నతంగా ఆలోచించేవాళ్ళు. కానీ ఏమవుతా ఉన్నది? ఆ ఫూలిష్నెస్ అది ఎట్లా క్యాప్చర్ చేసేస్తుంది? వాళ్ళని హైజాక్ చేసేస్తుంది. వాళ్ళని హైజాక్ చేసేసి తన వశంలోకి తీసుకుంటుంది. కాబట్టి ఐడల్ ఈజ్ నథింగ్ బట్ ఐడల్స్ ఉపయోగించుకునేటువంటి వెనక యాంటై గాడ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నదో, నాన్ గాడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అవి వీటిని ఉపయోగించుకొని మనిషిని కైవసం చేసుకుంటుంది. కాబట్టి మనిషి దేవునిని దగ్గరికి రాకుండా, దేవునిని ఆరాధించకుండా, దేవునికి అగెన్స్ట్గా ఈ ఐడల్ అనేటువంటి దాన్ని ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటుంది. Idol itself is nothing, but the forces behind them are very much real, and they use this idol to capture and hijack the whole thought process and whole shapes their theology and makes them go away from God. కాబట్టి డైరెక్ట్గా అంటున్నాడు, అది ప్యాగన్స్ ఏదైతే సాక్రిఫైస్ ఆఫర్ చేస్తున్నాడు, ఇట్ ఈస్ ఆఫరింగ్ ఫర్ డెమన్స్ అని. కాబట్టి మనం చాలాసార్లు మెచ్యూర్గా ఉన్న క్రిస్టియన్స్ మనకు ఎటువంటి గిలి కలగదు. ఒకవేళ తిన్నాము అనుకోండి, ఏదైనా ప్రసాదం పెట్టినా ఇంకేమీ అనిపించదు, ఎందుకని మనం ఆ బౌండరీ క్రాస్ అయ్యాం. అట్ ద సేమ్ టైం బౌండరీ క్రాస్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, అంటే నేను ఎన్నోసార్లు అలా ఆలోచించేవాడిని. మనం బౌండరీ క్రాస్ అయి ఉండవచ్చు, కానీ ఇలాగనే మనల్ని పడదోసేది, ఇలాగనే మనం పడిపోయేది. ఎట్లా అంటే, దాంట్లో ఏమి లేదు కనుక నేను తినచ్చు, దాంట్లో ఏమి లేదని నాకు నమ్మకం ఉన్నప్పుడు నాకు గిల్లు లేనప్పుడు ఏంటి అని. కానీ ఒకటి, నీ పక్కన వాడు పడిపోతాడు, రెండోది నువ్వు డైరెక్ట్గా యు ఆర్ ఇన్ డిసొబీడియన్స్ టు గాడ్, యు ఆర్ ఇన్ డిసొబీడియన్స్ టు గాడ్. ఎందుకంటే క్రిస్టల్ క్లియర్ ప్రీచింగ్ చేస్తున్నాడు, క్రిస్టల్ క్లియర్గా బైబిల్లో ప్రసాదాలు అనే దాని మీద ఒక స్టాండ్ తీసుకోమని చెప్పుకున్నాడు. చాలా వాటి మీద ఏంటంటే మనము బైబిల్లో ఫస్ట్ సెంచరీలో లేని ప్రాబ్లమ్స్ క్లియర్గా స్టాండ్ తీసుకొని ఉన్నాయి, దాని మీద ఈరోజు డిబేట్లు జరగవచ్చు. కానీ దీని వరకు వచ్చేటప్పటికి ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే ఇది ఎటర్నల్ ప్రాబ్లం. గాడ్ యాంటై గాడ్ ఫోర్సెస్ అనేది ఈరోజు కాదు, జెనసిస్ 3 నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి దీంట్లో నో కాంప్రమైజ్. ఈరోజు ఎవరెవరైతే పాస్టర్లు ఏ ఉద్దేశంతో అయితే, అంటే వాళ్ళ మా దగ్గరికి అన్యుల నుంచి వచ్చిన వారు వస్తున్నారు కనుక ప్లేకేట్ చేయడానికి కానీ, లేకపోతే సాఫ్ట్ పెడల్ చేయడం కానీ, లేకపోతే ఈరోజు కాకపోతే చిన్నగా వాళ్ళని మారుద్దామలే అనుకొని కానీ, ఎవరైతే ఈ స్టాండ్ తీసుకున్నారు అంటే వాళ్ళు ఒకవేళ అలా అనకపోతే దాన్ని వేరే విధంగా ఇంటర్ప్రిట్ చేసి రభస చేస్తున్నారేమో నాకు తెలియదు. బట్ ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే పాస్టర్లుగా కానీ, సేవకులుగా కానీ ఈ ప్రసాదాలు అనే వాటి మీద కొద్దిగా డైల్యూటెడ్ స్టాండ్ తీసుకున్నారో, అది చాలా డేంజరస్ స్టాండ్ అని చెప్పి చెప్తున్నాడు పౌలు. కాబట్టి ఈ దినం మనము మన క్వామ్స్, మన స్ట్రెంగ్త్, మన నాలెడ్జ్, మన ఫ్రీడమ్ కన్నా కూడా దానిలో నుంచి వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటో ఫస్ట్ సెంచరీలోనే ఫోర్సీ చేసిన పాల్ స్పిరిట్ ద్వారా రాస్తున్న మాటల్ని ఈరోజు మనం కమాండ్మెంట్గా తీసేసుకోవాలి. అంతే, కమాండ్మెంట్గా తీసేసుకోవాలి. నో టు ఐడల్ ఫుడ్స్.
whatever my knowledge is, whatever my understanding is, whatever my freedom might be, no to food offered to idols, because it has created destruction, it will create destruction, and it will create a problem for our brothers and sisters who are not that strong. కాబట్టి క్లియర్ స్టాండ్ తీసుకోవాలని చెప్తున్నాడు కదా. డూ ఐ ఎవరమ్మా రజిత గారు ఎవరితో దీంట్లో ఉంది, మ్యూట్లోంచి తీశారు. డూ ఐ మీన్ 19th verse, do I mean then that a sacrifice offered to an idol is anything, or that an idol is anything? No, but the sacrifices of pagans are offered to demons, not to God. And I do not want you to be participants with demons. You cannot drink the cup of the Lord and the cup of the demons too. You cannot have a part in both the Lord's table and the table of demons. Are we trying to arouse the Lord's jealousy? Are we stronger than He? నెక్స్ట్ చూడండి 23వ వచనం. మళ్ళా కూడా అంటే ఎంత నువాన్స్డ్ స్టాండ్ ఇది, చాలా నువాన్స్డ్ స్టాండ్. 23rd verse, everything is permissible but not everything is beneficial. Everything is permissible but not everything is constructive. Nobody should seek his own good but the good of others. ఈట్, జాగ్రత్తగా చూడండి. ఇందాక చెప్పిన స్టాండ్కి ఆయన ఏ విధంగా దాన్ని టెంపర్ చేస్తున్నాడో చూడండి. ఈట్ ఎనీథింగ్ సోల్డ్ ఇన్ ద మీట్ మార్కెట్ వితౌట్ రేజింగ్ క్వశ్చన్స్ ఆఫ్ కాన్షియన్స్. అర్థమవుతుందండి? ఎన్నో చోట్ల ఎన్నో పెడతారు, అది నీకు తెలియదు. ఇప్పుడు తిరుపతికి పోయామంటే, అంటే మనకి తెలిసిన తిరుపతికి పోయామంటే మనకు క్లియర్గా తెలుసు తిరుపతి లడ్డు ఎక్కడి నుంచి వస్తుంది అని. కానీ మనం ఎన్నో ఊర్లలో తిరుగుతుంటాం, ఏది ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. అర్థమవుతుందా? నాకు తెలీదు. తెలియనంత వరకు అది ఎక్కడి నుంచి వచ్చిందో నేను ఇన్వెస్టిగేట్ చేసి రీసెర్చ్ చేసి ఆ వెయిటర్ని పిలిచి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కొబ్బరికాయ ఎక్కడి నుంచి తెచ్చారు, ఈ గుడి చుట్టుపక్కలే ఉంది కదా అక్కడి నుంచి ఏమైనా తెచ్చారా, ఇవన్నీ ఈ జోలికి పోబాక. నీకు ఆల్రెడీ క్లియర్గా కొన్ని ఊర్లకు పోతే నీకు తెలుసు అక్కడ ఏదైనా వచ్చింది అంటే బయటికి ప్రసాదంగా వచ్చింది అని. మిగతా ఊర్లలో కూడా కొన్ని జరుగుతుండొచ్చు, కానీ నీకు తెలియదు. నువ్వు తెలియనప్పుడు నీ కాన్షియన్స్ మీద ఏమీ లేదు. నువ్వు వాడిని గీకి గోకి తెలుసుకొని మరీ దాని జోలికి పోవడం అవసరం లేదు. నువ్వు డైరెక్ట్ ఒక ఇంట్లోకి వెళ్ళి మార్బడి, ఇప్పుడు చాలా చోట్ల పూజ చేస్తూ ఉంటారు, దాని ముందర పెడతారు. వాళ్ళు పొద్దున్న లేచి 9 గంటలకు 10 గంటలకు నువ్వు ఏదైనా కొనడానికి వెళ్తే చేసి అక్కడ పెడతారు. దాన్ని తీసుకొచ్చి నీ ముందర పెట్టాను అనుకో, డైరెక్ట్గా చూస్తున్నావు, నువ్వేదో ఒక రకంగా తప్పించుకుంటావు. ఇప్పుడు తిన్నండేనో లేకపోతే ఈరోజు ఫాస్టింగ్, ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ ఎస్కేప్ ఇన్ వాట్ ఎవర్ వే, నాట్ అఫెండ్ చేయకుండా ఏదో ఒక రకంగా. అర్థమవుతుందా? చూడని దాన్ని వెతికి అడిగి మీదకి తెచ్చుకోవాల్సిన అవసరము లేదు. ఈ ఇన్వాన్స్ స్టాండ్, టెంపర్డ్ స్టాండ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక పక్కనేమో క్లియర్ కట్గా చెప్తున్నాడు, ఇట్ ఈస్ పుట్ బిఫోర్ డెమన్స్, డోంట్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం నీకు తెలియనప్పుడు రీసెర్చ్లోకి వెళ్ళద్దు. నీకు తెలియనప్పుడు రీసెర్చ్లోకి వెళ్ళదు. ఈట్ ఎనీథింగ్ సోల్డ్ ఇన్ ద మీట్ మార్కెట్ వితౌట్ రైజింగ్ క్వశ్చన్స్ ఆఫ్ కాన్షియన్స్, ఫర్ ద అర్త్ ఇస్ ద లార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మనము? ఒక్కసారి నాతో పాటు రండి, తిమోతి దగ్గరికి రండి. 1 తిమోతి అంటే ఈ సబ్జెక్ట్గా డీల్ చేస్తున్నాను దీన్ని. 1 తిమోతి 4th chapter 3rd verse. 1 తిమోతి అంటే ఐడల్స్ గురించి, ముందర పెట్టిన ఫుడ్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ అంటే ఒక కాంప్రహెన్సివ్ వ్యూ మనకు రోమన్స్ 14లోను, 1 కొరింథియన్స్ 8లోను 10లోను, 1 తిమోతి 4:3 చూడండి. అబద్ధ బోధకులు, ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు లేచి రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు ఎఫెసు సంఘంలో. ఆ సమయంలో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఫోర్బిడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ సెరిమోనియల్ ఫుడ్స్, ఇందాక మనం మాట్లాడుకున్న యూదులు తినద్దు అంటారు కదా, కాబట్టి వాటి గురించి మాట్లాడుతూ దే ఫోర్బిడ్ పీపుల్ టు మ్యారీ and order them to abstain from certain foods which God created to be received with thanksgiving by those who believe and who know the truth. For everything God created is good, and nothing is to be rejected if it is received with thanksgiving, because
ఇట్ ఈస్ కాన్సక్రేటెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ అందుకని మనం ఎందుకు ప్రార్థన చేసుకొని తింటాము? ఒకటి, అయ్యా ఈ దినం నాకు భోజనం ఇచ్చావు, థ్యాంక్ యూ. ఎవరి ద్వారా అయితే భోజనం ఏర్పరిచావో వారి చేతుల్ని ఆశీర్వదించు. ఇలాగ భోజనం లేకుండా ఎంతోమంది తినేవారు ఉన్నారు, వారికి భోజనం ఇవ్వు. ఆ తర్వాత, ప్రభువా నేను తింటున్న ఈ యొక్క ఫుడ్ నీవు పరిశుద్ధపరచు. అంటే ఏదైనా దాని మీద ఎటువంటి క్వామ్స్ ఏదున్నా కూడా. కాబట్టి స్టాండ్ ఏంటి? నీకు తెలియనంత వరకు రీసెర్చ్ చేసి దాని జోలికి పోకుండా, నీ ముందు పెట్టబడిన దాన్ని క్వశ్చన్స్ లేవనెత్తకుండా ప్రార్థన చేసుకొని తిను. ఇప్పుడు నెక్స్ట్ క్రక్స్. ఇఫ్ 27వ వచనం, 10:27. ఇఫ్ సమ్ అన్బిలీవర్ ఇన్వైట్స్ యూ టు ఎ మీల్ అండ్ యూ వాంట్ టు గో. అన్యుడు, నీ ఫ్రెండ్, ప్రభువు నమ్ముకొని అన్బిలీవర్ వాళ్ళ ఇంటికి పిలిచాడు. అండ్ యూ వాంట్ టు గో, ఈట్ వాట్ ఎవర్ ఈస్ పుట్ బిఫోర్ యూ వితౌట్ రైజింగ్ క్వశ్చన్స్ ఆఫ్ కాన్షియన్స్. ఫ్రెండ్ పిలిచాడు, పోయావు, పెట్టాడు, నువ్వు దాని ముందర పెట్టావా? ఎక్కడి నుంచి తెచ్చావు ఇది? పూజ జరుగుతూ ఉందే చూశాను అని నీకు అనవసరం. నువ్వు పోయేటప్పుడే నువ్వు ఆలోచించుకున్నావు. పోయావంటే ఏదైనా ఉండొచ్చు, నీకు అనవసరం. నువ్వు దేని కొరకు పోతున్నావు? ఫ్రెండ్షిప్ కొద్ది పోతున్నావు, ప్రేమ కొద్ది పోతున్నావు. ఈరోజు కాకపోతే రేపైనా నీ ప్రవర్తన ద్వారా, నీ సువార్త ద్వారా తను మారుస్తాన్ని. నువ్వు అక్కడికి పోయి ఈ డిబేట్లోకి ఎంటర్ కాబాక. ఓకే. బట్ 28th verse. బట్ ఇఫ్ ఎనీవన్ సేస్ టు యూ దిస్ హెస్ బీన్ ఆఫర్డ్ ఇన్ సాక్రిఫైస్. నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారు, క్రిస్టియన్స్, మీరు ఇద్దరు బిలీవర్స్. కానీ నీ పక్కన వాడు రైజ్ చేశాడు క్వశ్చన్. బట్ ఇఫ్ ఎనీవన్ సేస్ టు యూ దిస్ హెస్ బీన్ ఆఫర్డ్ ఇన్ సాక్రిఫైస్ దెన్ డు నాట్ ఈట్ ఇట్. అంటే నీ పరిధిలోకి వచ్చింది ఇప్పుడు అది. దాని మీద డౌట్ క్రియేట్ చేయబడింది. దెన్ డు నాట్ ఈట్ ఇట్, బోత్ ఫర్ ద సేక్ ఆఫ్ ద మ్యాన్ హూ టోల్డ్ యూ అండ్ ఫర్ కాన్షియన్స్ సేక్. క్లియర్గా చెప్తున్నాడు. ఎవరి కొరకు? ద అదర్ మ్యాన్స్ కాన్షియన్స్, ఐ మీన్ నాట్ యువర్స్. నువాన్స్ అర్థమైందండి? ఎంత నువాన్స్డ్ స్టాండర్డ్ చూడండి. అంటే ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. నీ పక్కన వాడు అడిగాడు, పక్కన వాడు రైజ్ చేయగానే నువ్వు పక్కన ఆపేసి. ఎందుకని? నువ్వు వెళ్ళిన అన్యుడైన ఫ్రెండ్ని దేవునిలోకి తేవడం నెక్స్ట్ మాట. ఆల్రెడీ దేవునిలోకి వచ్చి నీ పక్కన వాడు జారిపోకుండా చూస్తు. నువ్వు నీ ఫ్రెండ్ను ఇంటికి వెళ్ళావు, అతను ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు దేవునిలోకి తేవాలనుకున్నావు. దాని కొరకు నువ్వేం పట్టించుకోకుండా నువ్వు మొదలు పెట్టేది నాకు తెలియంది నాకు కుర్బాన్ అంతే, నాకు తెలీదు, ఇచ్చేసాను టైప్లో. బట్ నీ దృష్టిలోకి తెచ్చారు, తెచ్చిన వెంటనే నువ్వు ఆగిపో. ఎందుకని? నీ కొరకు కాదు, నీ పక్కన ఉన్న సహోదరుడు కొరకు. చూడండి, మరొకసారి చదువుతున్నాను, 28th verse. బట్ ఇఫ్ ఎనీవన్ సేస్ టు యూ దిస్ హెస్ బీన్ ఆఫర్డ్ ఇన్ సాక్రిఫైస్ దెన్ డు నాట్ ఈట్ ఇట్, బోత్ ఫర్ ద సేక్ ఆఫ్ ద మ్యాన్ హూ టోల్డ్ యూ అండ్ ఫర్ కాన్షియన్స్ సేక్. ద అదర్ మ్యాన్స్ కాన్షియన్స్, ఐ మీన్ నాట్ యువర్స్. ఎవరైనా తెలుగు బైబిల్ చేతిలో ఉంటే దయచేసి చదవండి అమ్మా. 27 నుంచి. అవిశ్వాసులలో ఒకడు మిమ్ములను మైక్ దగ్గర చెప్పండి సార్. ఎవరు మాట్లాడుతూ ఎవరు చదువుతున్నారు? సార్ నేను చదువుతున్నాను. నవీన్ గారు మైక్ దగ్గరకు వచ్చారు. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయో చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించినదని చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాని మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా, ఒక్క నిమిషం అనవేద్ గారు ఏమంటున్నాడు? మనస్సాక్షి అనేది ఒకటి ఉంది, నీ మనస్సాక్షి ఫ్రీ. అంటే ఏంటి? నీలో గిలి లేదు, నీకే ప్రాబ్లము లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఎదుటివాడి మనస్సాక్షికి నువ్వు ఇంపార్టెన్స్. నీకన్నా నీ సహోదరుని ఎక్కువగా ఎంచు. నీకన్నా నీ సహోదరుని యొక్క దాన్ని ఏమంటారు,
క్షేమం, నీ సహోదరుని యొక్క క్షేమంకు ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ చదవండి సార్. అయ్యా. ఐ మీన్ నాట్ మనస్సాక్షి యువర్స్, ఫర్ వై షుడ్ మై ఫ్రీడమ్ బి జడ్జ్ బై అనదర్స్ కాన్షియస్. చదవండి. మనస్సాక్షి నిమిత్తముగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్పు తీర్చబడనేలా ఉమ్. నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషించబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. చదవనండి. 32. Do not మీకు cause anyone to stumble, whether Jews, Greeks, or the church of God. Even as I try to please everybody in every way, for I am not seeking my own good, but the good of many, so that they may be saved. సో ఈ నువాన్స్ స్టాండ్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఎంతోసార్లు ఈ ప్రశ్న మన దగ్గరికి వస్తుంది. ఐడల్ ప్రసాదాలు కదా, ఇది వస్తూనే ఉంటుంది. ప్రతి పాస్టర్ ఎదుర్కొంటాడు, ప్రతి విశ్వాసి కూడా తనకన్నా కొద్దిగా లేట్గా వచ్చిన విశ్వాసులు ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మనము ఈ యొక్క 14th చాప్టర్ రోమన్స్, 1 కొరింథియన్ 8, 1 కొరింథియన్ 10లో ఇప్పుడు మనం చదివినవి, ఈ తిమోతి పత్రికలో 1 తిమోతిలో ఏమి రాశాడో వీటన్నిటిని జోడించి ఒక సరి అయిన రీతిలో మనము స్పందించగలిగి ఉండాలి, సరి అయిన రీతిలో బోధించగలిగి ఉండాలి. ఓకే, దాన్ని అక్కడితో ఆపుతాము. ఎనీథింగ్ ఎనీవన్ వాంట్స్ టు యాడ్ అండి దీని మీద, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఒక విషయం అడగాలనుకుంటున్నాను సార్. చెప్పండి సార్. అంటే నేను మొదటి పరిచర్య చేశాను ఒక గ్రామంలో. ఓకే. ఆ గ్రామంలో 4 సంవత్సరాలు చేశానండి. ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ బీఈడీ కంప్లీట్ అయిన తర్వాత ఏసీటీసీలో. ఇక్కడ మెమోరియల్ సర్వీస్‌లో వచ్చే సమస్య ఒకటే ఏంటంటే చనిపోయిన తర్వాత సమాధి కాడికెళ్తున్నాం, ప్రార్థన చేయమంటున్నారు. అంతా బాగానే ఉంది. నేను అటువైపు తిరగగానే ఏదైతే వీళ్ళు ఫుడ్ వండారో బగారా అన్నము, చికెను, మటను ఒక పెద్ద ప్లేట్‌లో పెట్టి అక్కడ పెడుతున్నారు. తర్వాత కొంతమందేమో పాలు పోస్తున్నారు, కొంతమంది చాయ్ పోస్తున్నారు. ఆయనకు నచ్చిన స్వీట్స్ పెడుతున్నారు ఆ సమాధి దగ్గర. అయితే నేనేమన్నాను, ఇవన్నీ పెట్టకండి, ఇది బాగుండదు, మంచి పద్ధతి కాదు. ఇది ఇలా చేయడము అన్నందుకే అంటే యాక్చువల్‌గా నేను ఇగ అది ఎప్పుడైతే ఒక పెద్ద మనిషితోని అన్నానో ఆయన నన్ను టార్గెట్ చేసి 3 ఇయర్స్ కాంగానే ఇంక పంపించేసాడు అక్కడి నుంచి. అంటే నేను ఇంకా మెల్లిమెల్లిగా ఏం చేశానంటే సమాధి దగ్గరికి పోవడమే మానేశాను సార్. ఎందుకంటే మీరు ఈ పిచ్చి పనులు చేస్తున్నారు. ఇది హైందవులకు మనకి పెద్ద తేడా లేదు. ఇలా చేయొద్దు అని చెప్పానండి. అది నేను పోయి ఎవరితోని అన్నాను, చర్చి ప్రెసిడెంట్‌తో వాళ్ళ ఫ్యామిలీ విషయంలోనే అన్నాను. సో, ఇలా ఖండించాడు. ఈయన ఇలా చేయడం తప్పు గదా! అంటే అది మీరు పిండం పెడుతున్నారండి అన్నాను. అది చాలా పెద్ద తప్పైతుంది. మనం దేవుని బిడ్డలము. దేవుడు అసలు సమాధి దగ్గర లేడు. ఆయన లేచి ఉన్నాడు అని ఈ వాక్యానుసారంగా చెప్పాను సార్. ఎప్పుడైతే ఇలా చెప్పానో అప్పటినుంచి ఇంక ఆయన ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు నన్ను. సో, ఇంకొక సమస్య ఏంటంటే నేను వెళ్ళకుండా మానేస్తే అందులో చుట్టూ ఉన్న ఊర్లలో ఉన్న పాస్టర్‌లందరూ పోవడం స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గరికి. సంఘంలో అదొక పెద్ద సమస్య స్టార్ట్ చేశారు. అంటే ఈ పాస్టర్‌కి వాక్యం తెలుసు గానీ, ఈ పాస్టర్‌కి వాక్యం తెలవదా? అని ఇక వేరే పాస్టర్‌లు వచ్చేదాన్ని బట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరూ చేస్తున్నారు కదా, ఈయనేంటి వేరేగా మాట్లాడుతున్నాడు, ఈయనొక్కడేంది అన్నట్టు. అది సార్. ఇది యెస్. దీన్నెలాగా తీసుకుందాం? అంటే అది కూడా విగ్రహారాధన పెట్టినట్టే అనిపించింది నాకు గూడా. అక్కడ పోయి మనం ఇక్కడ అన్నం పట్టుకుపోయి పెట్టడం. అంటే ఈవెన్ దో హైదరాబాద్‌లో గూడా కొంతమంది చేశారండి. మొన్న నవంబర్ 1కి ఫోటోస్ చూసి బాధపడ్డాను. అంటే అది ఎందుకు ఈ కల్చర్ ఎలాగా ఈ కల్చర్ ఎలా అదే పంపించారు? ఆల్ సెయింట్స్ డే అని రోమన్ కాథలిక్ దీంట్లో చిన్నగా మనలోకి ఎంటర్ అయింది కదా. ఎస్. అంటే ఇప్పుడు అది అది చేయడం సబబేనా? సబబు చర్చెస్ కాదు, వాళ్ళు? మీరు చేసింది రైట్. హ్మ్. వాళ్ళు చేసింది సబబు కాదు, మీరు చేసింది రైట్. దానివల్ల ఏంటంటే ఇదే కదా, మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు మనకి వస్తాయి పరిచర్యలు. మనం ఎంత యెస్. శుతిమెత్తగా చెప్పినా కూడా, ఇప్పుడు మీరు పర్సనల్‌గా ఆయనతో చెప్పుకుంటారు. దట్ ఈస్ కరెక్ట్ వే బైబిల్ ప్రకారంగా. కాకపోతే వాళ్ళకున్న అధికారాన్ని బట్టి వాళ్ళు వేరేగా ప్రవర్తించుంటారు. యెస్. ఇంకో అవును. ఇంకో పద్ధతి ఏం చేస్తాం మనము, కొన్ని రోజులు ఆగి జనరల్‌గా పుల్పిట్ మీద నుంచి ప్రీచ్ చేస్తాం. ఎట్లా చేసినా కూడా తగలవలసిన వాళ్ళకి తగులుతుంది, చేయవలసింది చేస్తారు. కానీ ఇట్స్ కరెక్ట్. అందుకని ఇప్పుడు నేను కూడా సేమే. వచ్చిన కొత్తల్లో ఆహ్, వీళ్ళు సమాధి దగ్గరికి పిలిచేవాళ్ళు. అంటే పక్క రోజు, రెండో రోజు, మూడో రోజు మీరు కూడా రండి అక్కడ ప్రార్థన చేయండి అని ఒకటి. తర్వాతొచ్చి ఈ సమాధుల దగ్గరికి మనల్ని కూడా తీసుకెళ్ళి ఏదో ఒక మన పార్టిసిపేషన్ కూడా కోరుకుంటారు. కోరుకున్నప్పుడు నేనైతే డైరెక్ట్‌గా చెప్పేవాడిని, నేను డైరెక్ట్‌గా బోధించేవాడిని పైన. సో దట్ అందరికీ ఆ మెసేజ్ రీచ్ అయ్యేటట్టు. అది కరెక్ట్ కాదు. చనిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి అన్నట్లుగా చెప్తూ, నేనైతే మా నాన్న చనిపోయాడు, పూడ్చారు.
సమాధి ఆయన పాస్టర్ కనుక చుట్టుపక్కల ఉన్న బిలీవర్స్ సమాధి కట్టారే కానీ ఆయన అంటే ఒక చిన్న గుర్తుగా కట్టి దాని మీద పేరు వేశారు కానీ మేమైతే కుటుంబంగా కట్టను లేదు, పేరు వేయలేదు. నేను ఇంతవరకు ఆ సమాధి దగ్గరికి కూడా వెళ్ళలేదు. మా నాన్న చనిపోయి 13 ఏళ్ళు అవుతుంది, 2012 చనిపోయి. నేను ఇంతవరకు వెళ్ళలేదు. కాబట్టి చనిపోయిన వాళ్ళు అక్కడ ఎందుకుంటారండి? ద మొమెంట్ చనిపోగానే ఓన్లీ వాళ్ళ యొక్క పార్థివ దేహం అక్కడ ఉన్నది. వాళ్ళ వాళ్ళ ఆత్మలు దేవుని దగ్గరికెళ్ళి మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత ఆయన వచ్చి మళ్ళీ లేపినప్పుడు కూడా నువ్వేం పూడ్చాలనే ఏమి లేదు. లాస్ట్లో ప్రకటన గ్రంథంలో ఏం చెప్తా ఉన్నది? మృతులు ఎక్కడున్నా మ్యాటర్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. నువ్వు కాల్చిన అంటే పూడ్చడము అనేది మన యూదుల నుంచి తెచ్చుకున్న సాంప్రదాయం. అంటే మన బైబిల్‌లో మన పితరులు అనబడిన ఓల్డ్ టెస్టమెంట్‌లో చెప్పిన దాన్ని బట్టి మనం తెచ్చుకున్నది. అంతేగాని బరియల్ ఈజ్ నాట్ ద ఓన్లీ వే. బరియల్ ఈజ్ నాట్ ద ఓన్లీ వే. అండ్ ఈరోజు మనం గమనించామంటే యూరోప్‌లో గనక కొన్ని చోట్లకి పోతే స్థలం లేకుండా వాళ్ళు ఇప్పుడు మనం చెప్పులు స్టాండ్ పెడతాం చూడండి ఇట్లా గూళ్ళులాగా. అట్లా వాళ్ళు దాన్ని ఏం చేస్తారో అయితే నాకైతే తెలీదు గానీ మొత్తానికి ఒక చిన్న అంత మనిషి పోయిన తర్వాత ఆ బూడిదని గాని దాన్ని తీసుకొచ్చి వాటెవర్ ఇట్ ఈస్ దాన్ని ఇప్పుడు గూళ్ళుంటాయి కదా! గుళ్ళ దగ్గర చెప్పులు గూళ్ళులాగా. అట్లా అంటే దాన్నేమంటారు? అదే ల్యాక్ ఆఫ్ ప్లేస్ వలనో ఫర్ వాటెవర్ ఇట్ ఈస్ ఎక్కడైతే ఇదున్నదో మా ఆల్ సెయింట్స్ డే ఈ టైప్ ఉన్న వాళ్ళు కూడా వాటిని తీసుకొచ్చి ఒక చిన్న బూడిదలాగా, ఒక మూటలాగా ఒక దించి చేసి ఒక గూళ్ళో పెడుతున్నారు. అంటే అదే ప్లేస్. వీళ్ళేంది ఆ చెట్టుకు పోయి మళ్ళీ క్యాండిల్ అంటిస్తున్నారు. ఇది రకరకాలు చేస్తా ఉన్నారు. సో వాట్ ఐ మీన్ టు సేస్ అండ్ మీరు అడిగిన సబ్జెక్ట్‌లోనే ఎలా మనల్ని పూడ్చిపెట్టారన్నది ముఖ్యం కాదు. ఎలా మనల్ని చేశారన్నది ముఖ్యం కాదు. ద మొమెంట్ వి డై. ద మొమెంట్ వి డై. దేర్ ఈస్ నో యూజ్ ఫర్ దిస్ బాడీ అగైన్. వాటెవర్ బాడీ హి ఈస్ గోయింగ్ టు డూ, ఇట్ ఈస్ ఎ న్యూ బాడీ. ఇట్స్ ఎ గ్లోరియస్ బాడీ ఫర్ విచ్ దిస్ మెటీరియల్ ఈస్ నాట్ నీడెడ్. హి డజంట్ నీడ్ దిస్ మెటీరియల్ కదా! కాబట్టి నేను అట్లా డిస్కరేజ్ చేసేవాడిని. వెళ్ళడమే మానేశాను. వెళ్ళనని చెప్పాను. ఈ మధ్య నన్ను పిలవరు. తర్వాత ఇంకోటేంటి, ఎక్కడైనా కూడా నేను పాజిటివ్‌గా ఫేస్ చేసేది. ఇప్పుడు 1:00కి మెమోరియల్ అంటారు. అదే ప్రేయర్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్. 3 వరకు రారు. 3:30 ఎక్కడ పోయార్రా ఈళ్ళు అంటే అక్కడుంటారు. అక్కడ తేలుంటారు. ఇప్పుడు ఈ గుండు చేపించుకుంటారు. ఆ! మనం మీరు చేసింది కరెక్ట్ అండి. మన రీతిలో మనం చెప్పాలా? అంటే కాబట్టి అధికారంలో ఉన్న వ్యక్తి గనక అతనికి నచ్చలేదు, అహం దెబ్బతినింది. బట్ నేర్పించాలి కదా ఎవరో ఒకరు. ఇప్పుడు మిగతా పాస్టర్లు కూడా ఏం చేయాలా? ఇటువంటి విషయాల్లో స్టాండ్ తీసుకోగలగాల. ఈరోజు అదే కదా మనకు ప్రొటెస్టెంటిజంలో, రిఫార్మేషన్‌లో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్. ఎక్కువ మంది వంటగాళ్ళు వంట జడుపుతారు. అట్నే ఈరోజు విశ్వాసపరంగా జరుగుతున్నదేంది? ప్రతి ఒక్కరు అందుకని ఏమంటాడు? అందరూ బోధకులు కాకుండుడి అంటాడు. జాగ్రత్త పడండి అంటాడు. ఎందుకని? వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ లెక్క అడుగుతానంటాడు. ఈరోజు మిశ్రిత విశ్వాసాన్ని బయట పెంపొందింపజేస్తా ఉన్నారు కదా! పెంపొందింపజేస్తా ఉన్నారు. అంతెందుకు ఎన్నెన్నో చెప్పుకోవాలా? ఇంటికి పిలిచి గుండు కొట్టిపిస్తారు. ఏం చేయమంటారు? ఇంటికి పిలిచి తలనీలాలు ఇస్తున్నాం ప్రార్థన చేయండి అంటారు. కత్తి నా చేతిలోనే పెడతారు. ప్రార్థన చేసుకొని కత్తెరతో ఆశ్చర్య పరిస్థితి. నూనెేస్తారు. ఫస్ట్ హెయిర్ కట్ చెప్తాను. కూడా చేయమంటారన్న. హెయిర్ అమ్మా! కట్. హెయిర్ కట్ కూడా చిన్న పిల్లలకు మీ ఆ! చేతి ఫస్ట్ కట్ 3 సార్లు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని నేను 3 చేతి పెట్టాలా. పెట్టాలా. నేను ఈ పాపానికి ఎప్పుడు ఏం శిక్ష అనుభవిస్తానో దేవునికి ఎరుక. ఇట్లుంటాయి. బలంగా పులిపిట్ మించి బోధిస్తాను. బోధించిన తర్వాత కూడా ఆయన నాకు చెప్పుకుంటుంటాడులే మనం చేసేదంటే ఇంక నేనేం చేసేది. పెళ్లిలో అక్కడ ముహూర్తం చూసుకొచ్చి వచ్చిన తర్వాతనే మనకు డేట్ చెప్తారు సార్. మీరు గమనించండి. ఆ! ఎంత భయంకరం అంటే ఆ! అంటే హిందూస్ అందరి పెళ్ళిళ్ళు అదే రోజు అవుతాయి. క్రైస్తవుల పెళ్ళిళ్ళు కూడా అవును. అదే రోజు అవుతాయి. తెలిసిందే కదా! ఎట్లా సార్ మంచి ఇవన్నీ? బాగా ఎట్లా? సీజన్ ఉంటది మనకు మ్యారేజ్ సీజన్. ఇవన్నీ అదే సార్. ఇదే ఏంటంటే నేను మామూలుగా చెప్పేది మనలో ఈరోజు డైరెక్ట్‌గా విగ్రహాన్ని పూజించట్లేదండి మనం. మన ఇంట్లో డైరెక్ట్‌గా విగ్రహం ఉండదు. డైరెక్ట్‌గా దేవుని పటం ఉండదు. అంటే దేవతల పటం ఉండదు. కానీ ఏదైతే మన పితృ పారంపర్య ఆచారాల్లో నుంచి తెలియకుండా లోపలికి ప్రవేశింపబడిందో, దాన్ని మనకన్నా ముందు వెళ్ళిన పాస్టర్‌లు వాళ్ళనేం తప్పు పట్టడానికి లేదు. వాళ్ళేంటంటే ఈరోజు కాకపోతే రేపు మారతారని వాళ్ళు కొన్నింట్లో కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ ఇన్ ద సెన్స్ దానికేదో ఒక బైబిల్ వర్స్ వీళ్ళే చూసి వారిని సాటిస్ఫై చేస్తూ ముందుకు వెళ్లారు. ఎందుకని? వాళ్ళని కూడా తప్పు పట్టలేం. ఒకటి థియలాజికల్‌గా వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు. ఇంకోటేంటంటే
పౌలు చెప్పినట్టుగానే నేను అందరికీ అన్నిటిగా ఉన్నాను రక్షించడానికి అని రకరకాలుగా వాళ్ళు సాఫ్ట్ పెడల్ చేశారు. దానివల్లనే అంటే వాళ్ళు రావడమే రా వచ్చిన తర్వాత రేపు మారతారులే అని. కానీ ఏమై కూర్చుందది? వాళ్ళు ఆచారాల్ని లోపల ఇంకా పెట్టుకో ఉన్నారు. బుగ్గలకి చుక్క, కాళ్ళకి మనం చూస్తామని చెప్పి కాళ్ళ కింద పాదం కింద పెడతారు కావాలంటే. బయట కనపడితే పాస్టర్ తిడతాడని పాదం దగ్గర ఉంటుంది చుక్క, కాళ్ళకి నల్లతాడు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. రకరకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? క్రైస్తవులు అంటారు. సో ఇవి ఎంటర్ అయిపోయినాయి. ఎంటర్ అయిపోయినది ఆనాటి పాస్టర్లు మనకన్నా ముందర వచ్చిన వాళ్ళు. ఒకటి కొంత థియలాజికలీ తక్కువ ట్రైన్డ్, థియలాజికలీ కన్నా కూడా ఏంటంటే వాళ్ళు సాఫ్ట్ పెడల్ చేయడానికి గల కారణం ఏంటంటే ఈరోజు కాకపోతే రేపు నేర్చుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు గెట్ ఆన్ అయ్యారు. అదేమైంది? వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకు పాకింది. ఈరోజు పిల్లలకు పాకడమే కాకుండా మిగతా పాస్టర్లు కూడా కొంతమంది చేస్తున్నప్పుడు మనం పాస్టర్లుగా ప్రశ్న ఏం పడతాం, అంతమంది చేస్తుండగా లేని నువ్వెందుకు చేయవు, తప్పేముంది దాంట్లో అని. ఇవి అందుకని వాక్యం చదువుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. అందుకని నేను బోధించేది ఏంటంటే మన దీంట్లో విగ్రహాలు ఉండవు, మన ఇళ్లలో పటాలు ఉండవు, దేవత పటాలు. కానీ మనం వచ్చింది ఎక్కడి నుంచి? మనం వచ్చినది దేవతల, మన పితరులు దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి సాంప్రదాయాలు సంస్కృతులు వాటిల్లో నుంచి వచ్చాయి. కాబట్టి మనం ఏదైనా చేస్తున్నామంటే ఏదైనా కానివ్వండి ప్రశ్నించుకోవాలా, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ బిబ్లికలీ బేస్డా, నా పితృలు పారంపర్య ఆచారం నుంచి తెలియకుండా దీంట్లో క్రీప్ ఇన్ అయిందా అని. సో ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ బ్యాటిల్ పాస్టర్ గారు. వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ కరెక్ట్. మనం దాన్ని ఖండిస్తానే ఉండాలా. థ్యాంక్ యూ సార్. ఎంత సాఫ్ట్గా ఖండించినా ఈ దెబ్బ మనకు పడతానే ఉంటుంది. అవును. నువ్వు 4 రోజులు వెళ్ళిన తర్వాత పుల్పిట్ మీద నుంచి మాట్లాడినా నన్నే అన్నాడు అంటారు. అది ఇంకా తప్పదు. అది ఇట్స్ ఏ ఆన్ గోయింగ్ బ్యాటిల్. ఓకే, వెనక్కి వద్దాం సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అండి. ఇంకెవరైనా ఎనీబడి వాంట్స్ టు గివ్ అన్ ఇన్పుట్ ఆన్ దిస్? ఓకే, ఇఫ్ నాట్ సో విల్ మూవ్ అహెడ్. 9th చాప్టర్లో ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 9th చాప్టర్లో ఇంకొక ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఫ్రీడమ్. అపోస్తలుడైన పౌలు ఇంకొక స్టాండ్ ఏంటంటే ఆయనది, యేసు ప్రభు గారు చెప్పారు సేవకుడు సేవలోనున్నప్పుడు ఆ సేవలో నుంచి వారికి కావాల్సింది సమకూడుతుంది అనేటువంటి వాగ్దానం ఇచ్చాడు. మీరైతే నోరు తెరిచి అడక్కండి, మీరు దేవుని మీద ఆధారపడి జస్ట్ ఒక జోలి వేసుకొని మీరు బయటికి వెళ్ళండి, దానికి కావాల్సినది దేవుడు సమకూరుస్తాడనే మాట ఇచ్చాడు. సో ఆ సిద్ధాంతం ప్రకారంగా సేవలో నుంచి సేవకునికి సంపాదన రావాలి, భత్యం రావాలి, అతని జీవితం గడిచేదానికి రావాలి. కానీ అపోస్తలుడైన పౌలు తీసుకున్న స్టాండ్ ఏంటంటే అతను రబ్బినిక్ స్టాండ్ నుంచి వచ్చాడు. అంటే అతను పరిసయ్యుల కుటుంబంలో నుంచి వచ్చినవాడు. అంటే పరిసయ్యునిగా తర్ఫీదు పొందినవాడు. పరిసయ్యుడైన గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నవాడు. కాబట్టి యూదుల యొక్క పరిసయ్యులు అనేవారు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యారండి? మనం యొక్క మెకాబియన్ పీరియడ్ అంటాం, 165 BC, అంటే 200 BC నుంచి తీసుకోండి. అక్కడి నుంచి ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు అనేవాళ్ళు అక్కడి నుంచి ఫామ్ అయ్యారు చిన్నగా. ఈ పరిసయ్యులు ఎవరు? పరిసయ్యులు వారి ఉద్యోగాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు, పరిశుద్ధ గ్రంథాన్ని వారి ఓల్డ్ టెస్టమెంట్ని ధ్యానించేవాళ్ళు, మిగతా వాళ్ళకన్నా ఇంకా పరిశుద్ధంగా జీవించాలని వారి శ్రాయశక్తులా ప్రయత్నించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు నేర్పించింది ఏంటంటే నువ్వు దేవుని సేవ చెయ్యి, కానీ ప్రతి ఒక్కరూ కూడా వారి వృత్తిని వారు చేసుకోవాలి, వారి వ్యాపకంలో వారు ఉండాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు కూడా ఆ దీనిలో పెంపకంలో పెరిగినవాడు. కాబట్టి అతని వృత్తి అంటే నువ్వు యాచించకూడదు, నీవు నీ వృత్తి నుంచి నువ్వు సంపాదించుకోవాలి, నిక్కార్సుగా ఉండాలి, దేవుని సేవ చేయాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క ఆలోచన విధానంతో తాను ఎవరి దగ్గర తీసుకోకుండా, అంటే సేవ నుంచి ఏదైతే సంపాదన అనేది ఉంటుందో దానికి ఆశించక ఆయన చేసుకుంటూ పోతున్నాడు. కానీ దానివలన ఏమవుతా ఉందంటే 2 జరుగుతూ ఉన్నాయి. కట్నం లేని పెళ్లి కొడుకు పరిస్థితి అవుతా ఉంది. తండ్రి కట్నం తీసుకొని పెళ్లి కొడుకు పరిస్థితి అవుతా ఉంది. అర్థమైందమ్మా? ఏం రాము, అర్థమైందా? కట్నం తీసుకొని పెళ్లి కొడుకు ఏంటి అతని పరిస్థితి? అన్నీ బాగున్నాయి, ఇతను ఎందుకు తీసుకోవట్లేదు కట్నం? ఏదో ఫాల్ట్ ఉంటుంది, ఏదో మనం గమనించాలి అదే విషయం. అలాగనే అపోస్తలుడైన పౌలు పరిస్థితి ఏమైందంటే ఈయన నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి ఈయన చక్కగా
ఆశించకుండా పరిచర్య చేసుకుంటా ఉన్నాడు. ఏ స్థితికి వచ్చేసిందంటే ఈయన్ని చూడడం వేరేగా చూస్తున్నారు. ఈయన్ని ట్రీట్ చేసే విధానం వేరుగా చూస్తున్నాడు. కాబట్టి నేను ఏమి త్యాగం చేస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. మిగతా వారితో పోల్చినప్పుడు నేనే త్యాగం చేస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. నేను ఏ విధంగా అడిషనల్ సేవ చేస్తున్నానో అర్థం చేసుకోండి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ జీతంగా ₹100 రావాలి అనుకోండి. నేను ఆ ₹100 తీసుకోకుండా చేస్తున్నాను అంటే నేనేం చేస్తున్నాను? నేను ₹100 వేస్తున్నట్టు. నేను ఇంకా ఇస్తున్నట్టు. కానీ వీళ్ళు అర్థం చేసుకోకుండా ఈయన తీసుకోకుండా చేస్తున్నందువలన ఈయన చీప్‌గా ఈయన ట్రీట్ చేసేవాడు. అంటే ఏదో స్వార్థంతో చేస్తున్నాడు. ఏదో స్వలాభంతో చేస్తున్నాడు. అంటే ఇతనికే తెలుసు వారికన్నా ఇన్ఫీరియర్ అని. అంటే అపోస్తలుడైన పేతురుకి ఈయనతో పౌలుకున్న సమస్య ఏంటి పెద్ద సమస్య? పౌలు లేట్‌గా నమ్ముకొని వచ్చాడు గనక, పౌలు డైరెక్ట్‌గా యేసు ప్రభువుని చూడలేదు గనక, పౌలు యేసు ప్రభువుతో పాటు తిరిగి పరిచర్య చేయలేదు గనక, కాన్స్టెంట్‌గా ఇతన్ని వేరే అపోస్తలులతో పోల్చి ఇతన్ని కించపరిచేటువంటి అవకాశం ఉన్నది. ఒక గ్రౌండ్ ఉన్నది. గ్రౌండ్స్ ఫర్ దట్. సో, ఈయన ఏ సంఘాలనైతే ఈయన డెవలప్ చేసి పెంపొందింపజేశాడో, ఆ సంఘాలలోనే ఈయన కించపరిచేటువంటి స్థితి వస్తా ఉంది. కాబట్టి ఆయన తీసుకుంటున్న వాదన ఏంటంటే, అయ్యా నేను బర్నబా మాత్రమేనా ఈ జీతం భత్యం లేకుండా చేసుకోవాల్సింది? మరి అపోస్తలుడైన పేతురు ఆయన భార్యను తీసుకొని వెళ్తుంటే ఆయన ఎక్స్‌పెన్సెస్ మీరు బేర్ చేస్తున్నారు. ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ ఇస్తున్నారు. టీఏడీఏ ఇస్తున్నారు. అలాగనే యేసు ప్రభు వారి అన్న, తమ్ముడు యాకోబు వారందరూ వారు చేస్తున్నప్పుడు వాళ్ళకంతా చెల్లిపోతా ఉంది. నా దగ్గరికి వచ్చేటువంటి అప్పుడు మాత్రం నా త్యాగాన్ని గుర్తించకపోగా లబ్ధి పొందుతున్న వారు మీరే నన్ను కించపరిస్తే ఎట్లా? కాబట్టి సిద్ధాంతాలు గమనించండి. నేనైతే తీసుకోవట్లే. బట్ సిద్ధాంతం ఏంటి? ఎవరు దేంట్లో పని చేస్తారో వాళ్ళకి దాంట్లోంచి సంపాదన రావాల. పాత నిబంధనలో చూడండి, ఏదైనా ఎద్దు గానుగ నూరుతూ ఉందనుకో, నూరేటువంటి సమయంలో దాని ముందర ఉన్నది అది తింటది. దానికి చిక్కం పెట్టొద్దు అని చెప్పాడు దేవుడు. ఎందుకని? అది పనిచేస్తూ ఉన్నప్పుడు తినేది దానికి వదులు అని చెప్పాడు. అట్లనే ఒక వ్యవసాయకుడు ఒకటి నాటాడు. నాటినప్పుడు దాంట్లోంచి తినే హక్కు అతనికి ఉన్నది కదా! మరి నేను చెప్పే మాటలే కాదయ్యా, ప్రభువు వారు కూడా ఏం చెప్పారు? నువ్వు చేస్తున్న పరిచర్యలో నుంచి నీకు జీతం భత్యం వస్తుంది. కాదు నువ్వు అడగద్దు నోరు తెరిచి వస్తుంది అని చెప్పారు కదా! కాబట్టి నేను బర్నబా మాత్రమేనా ఈ విధంగా ఫ్రీ సర్వీస్ చేసి మీ దగ్గర మాటలు పడి మీ దగ్గర కించపరుచుకోవాల్సిన పరిస్థితి రావడము అని, నేను ఏదైతే తీసుకోకుండా చేస్తున్నానో అది యాక్చువల్లీ నేను దేవుడికి కృతజ్ఞతగా వెనక్కిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. అంటే తీసుకో ఉంటే ఆ యొక్క ధనాగారములో నుంచి 100 తగ్గింది. ఇప్పుడు నేను తీసుకోకపోవడం వలన ఆ 100 ఆ ధనాగారంలో ఉన్నప్పుడు నేను ఇచ్చినట్టు. ఒకవేళ నేను సువార్త బోధించడం నాకు తప్పదు. సువార్త బోధించకపోతే నేను శాపగ్రస్తుడనవుతాను. కానీ సువార్త బోధించే క్రమంలో నేను తీసుకోనప్పుడు ఏమవుతా ఉందంటే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఏంటి అంటే నేనేమీ తీసుకోకుండా చేస్తున్నాను. కాబట్టి మిగతా వాళ్ళు సేవ చేసేదానికన్నా నేను ఇంకొక ఎక్కువ చేస్తున్నాను అనేటువంటి, అలా అందరినీ ఉండమని నేను అనట్లే. నేను చేస్తున్న ఈ త్యాగాన్ని మీరు గుర్తించకపోగా మీరు నన్ను కించపరిచేటువంటి రీతిగా మాట్లాడుతున్నారు గనక, సువార్త చేయడము నా బాధ్యత. చేస్తాను. కానీ ఆ బాధ్యతలో నుంచి కొన్ని ప్రివిలేజెస్ అంటాం కదా! రెస్పాన్సిబిలిటీస్, ప్రివిలేజెస్. కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆ ప్రివిలేజెస్ మిగతా వాళ్ళు పొందుకుంటున్నారు. పొందుకున్నప్పుడు మీరు వాళ్ళనేమో ఇస్తున్నారు, ఎక్కువగా చూస్తున్నారు. నన్ను తక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఇది సరి అయినది కాదు. నేనెందుకు ఇవన్నీ చేస్తున్నానంటే ఏదో ఒక విధంగా ఎక్కువ మందిని రక్షించాలని నేను రకరకాలుగా కష్టపడతా ఉన్నాను. కానీ మీరు అది అర్థం చేసుకోకపోగా నన్ను కించపరిచే స్థితిలో అని చెప్తూ, ఇవన్నీ మాత్రమే కాదు, నేను ఇంత చేస్తున్న తర్వాత ఎక్కడ నేను సెల్ఫ్ ప్రైడ్‌లో పడిపోతాను. అంటే ఇవన్నీ తలాంతులు అంటే ఏంటంటే ఈయన ఎక్స్‌ట్రాగా చేస్తున్నా అనే ఫీలింగ్ అతనిలో డెవలప్ అయ్యి, ఎక్కడ నన్ను నేను హెచ్చించుకునే పరిస్థితి వస్తుందో, ఎక్కడ నేను తప్పిపోతానో అని ప్రతిరోజు నన్ను నేను నలగ్గొట్టుకుంటాను. ఎందుకంటే అందరికీ బోధించిన తర్వాత ఎందుకనండి? ప్రైడ్ ఈస్ ద మోస్ట్, అంటే
గర్వం అనేది మనం గుర్తించలేం, ఎదుటివారు గుర్తిస్తారు. గర్వం అనేది మనం గుర్తించలేం, ఎదుటివారు గుర్తిస్తారు. కాబట్టి మాట్లాడుతున్న సమయంలో ఆయనకి తెలుసు ఒకవేళ ఈ ప్రైడ్, స్పిరిచువల్ ప్రైడ్, తాను చేస్తున్న పరిచర్యలు ఏదైతే దేవుని కొరకు ఇస్తున్నాను, చేస్తున్నాను అనేటువంటిది చిన్నగా తన్ని ప్రైడ్ లోపలికి వచ్చి తను పక్కకి తప్పిపోయేటువంటి ప్రమాదం ఉన్నదని, దినము నన్ను నేను చితగ్గొట్టుకుంటాను, నలగొట్టుకుంటున్నాను అని చెప్పి ముగిస్తాడు. 10వ అధ్యాయము మనం ఇందాక చదివాము. 10వ అధ్యాయంలో 1 నుంచి 13 వరకు కనుక చూస్తే, పాత నిబంధన వారి ప్రజలు మనము ఒకటే లైన్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన ప్రజలు, మనకు పాత నిబంధనలో ఉన్న ప్రతి బోధ, ప్రతి పాఠము దేని కొరకు ఇవ్వబడిందంటే, దానిలో ఇవ్వబడిన మంచిని బట్టి, ఓహో ఇలాగుంటే మనము దీవింపబడతామని ఇజ్రాయేలీ జనాంగం నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు ఇలా ఉంటే దేవుడు శపించాడు అని ఏవేవైతే రాసున్నాడో అవి మనం చేయకూడదు. కాబట్టి పాత నిబంధనలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా మనకన్నా ముందు పోయిన దేవుని ప్రజలు అనబడిన వారు ఏ విధముగా ఆశీర్వాదాలు పొందుకున్నారో అవి చేస్తే మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇక్కడ టాపిక్ ఏంటి అంటే, దేని మీద కాన్సంట్రేట్, ఏదైతే వారు చేయకూడనిది చేసి వారు శాపం పొందుకున్నారు. ఎందుకని? వారు కూడా ఒకటే బండ నుంచి నీళ్లు తాగారు. అంటే ఒకటే దాని నుంచే వాళ్ళు కూడా లబ్ధి పొందారు. వారు కూడా మోషే అనే ఒక నాయకుడు దీంతో వెళ్ళారు. మనము కూడా అలాగనే యేసు ప్రభు వారి నాయకత్వంలో ముందరకు వెళ్తా ఉన్నాం. పాత నిబంధన వాళ్ళు కూడా ఆ బండ క్రీస్తే అంటాడు. కాబట్టి వారు కూడా ఇండైరెక్ట్గా మనకు అర్థం కాని విధంగా వారు నరిష్ చేయబడింది కూడా దేవుని ద్వారా, ప్రభు ద్వారానే. కాబట్టి వారు తప్పులు చేసినప్పుడు వారు ఎలాగ శిక్షకు గురయ్యారో చూసుకొని మనము కూడా అవి చేస్తే మనము శిక్షకు గురవుతాం. గొణుగుడు, సణుగుడు, విగ్రహారాధన, తినుట, తాగుట, లేచి ఆడుట, ఇవన్నీ వారు చేసి వ్యభిచారము, వీటి వలన వారు పడిపోయారు. మనము కూడా పడిపోతాం కనుక జాగ్రత్త వహించాలి అని ఏమంటున్నాడో లాస్ట్ మాట చూడండి. 12వ వచనం చూడండి. అంటే చురక పెడుతున్నాడు. సో ఇఫ్ యూ థింక్ యు ఆర్ స్టాండింగ్ ఫర్మ్, బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ ఫాల్. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? నేను ఫ్రీ, నేను స్ట్రాంగ్, నేను ఫ్రీ, నేను స్ట్రాంగ్, నేను గొప్ప అని మాట్లాడుతున్నారు కదా. వాళ్ళతో ఏమంటున్నా అంటే తన ప్రైడ్ గురించి తను చెప్పాడు. 9th చాప్టర్ లాస్ట్ వర్స్లో ఏమంటున్నాడు? No, I beat my body, 9:27. No, I beat my body and make it my slave, so that after I preach to others, I myself will not be disqualified for the prize. నేను ఇవన్నీ చేస్తున్నందువలన ఎక్కడ నేను దారి తప్పిపోతానని జాగ్రత్తగా నేను చూసుకుంటున్నాను. అలాగనే మీరు కూడా ఏం చూసుకోవాలంటే, సో ఇఫ్ యూ థింక్ 10:12, ఇఫ్ యూ థింక్ యు ఆర్ స్టాండింగ్ ఫర్మ్, బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ ఫాల్. యూ డోంట్ ఫాల్. సో ఇక్కడతో 10వ అధ్యాయాన్ని ముగిద్దాం. 11లోకి వెళ్ళే ముందు 2 minutes బ్రేక్ తీసుకొని వెనక్కి వద్దాం. 2 minutes. ఇక్కడ ఏమన్నది? హెడ్ కవరింగ్, లార్డ్స్ సప్పర్. చాలా ఓకే. 2 minutes బ్రేక్ తీసుకొని వెనక్కి వద్దాం. ఓకే.
ఓకే బ్రదర్స్, వెనక్కి వద్దాం క్లాస్లోకి. 11th చాప్టర్లో 2 డీల్ చేస్తున్నాడు, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకటి, ఆడవారు ప్రార్థనా సమయంలో తల మీద ముసుగు వేసుకోవడము. రెండవది, ప్రభు బల తీసుకునేటువంటి సమయంలో మనం పాటించవలసిన జాగ్రత్తలు. ఈ యొక్క టాపిక్లోకి వెళ్లే ముందర మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. హెడ్ కవరింగ్స్ ఫర్ ఉమెన్, ప్రార్థనా సమయంలో తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయవలెను అనేటువంటి బోధ. జూయిష్ ట్రెడిషన్ యాక్చువల్గా, ఏమండి? జూయిష్ ట్రెడిషన్స్లలో ఖచ్చితంగా స్త్రీలు ముసుగు వేసుకుంటారు సార్. ఈవెన్ దో బయటికి వెళ్ళినా కానీ వారు ఖచ్చితంగా హెడ్ కవర్ చేసుకొని ఉంటారు. ఈ సాంప్రదాయాన్ని కంటిన్యూ అయ్యిందేమో అనిపిస్తుంది అక్కడ. ఓకే, వెరీ గుడ్ సార్. ఇంకెవరన్నామా? ఆనందరాజు గారు. మ్యూట్లో ఉన్నారు సార్, మీరు మ్యూట్లో ఉన్నారు. చెప్పండి సార్. ప్రతి 3వ వచనంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. కాబట్టి ఈ యొక్క ఇది కూడా ఒక ఇన్స్ట్రక్షన్. కాబట్టి ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. తల మీద ముసుగు వేసుకోవాలి, పురుషులు వేసుకోకూడదు, స్త్రీలు వేసుకోవాలని. ఇట్స్ ఎ మ్యాండేటరీ నౌ. Every church is following this almost. ఎవరి చర్చ్ ఫాలో అవుతుందంటున్నారా? చాలా చర్చిలు ఫాలో అవుతున్నాయి సార్, మెయిన్ లైన్ చర్చెస్. ఓకే. ఇంగ్లీష్ సర్వీసులకు వెళ్ళారా ఎప్పుడైనా మీరు? మా దగ్గర కూడా ఉంది కదా, వాళ్ళు వేసుకోరు. ఓకే అమ్మా ఝాన్సీ మేరీ గారు, మీరు ఎనీ ఇన్పుట్స్ ఫ్రమ్ యూ? బ్రదర్, అది అంటే బైబిల్ లో రాసి ఉంది. తర్వాత మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు విధేయత పూర్వకంగా ఆ రీతిగా కవర్ చేసుకోవాలన్నది కూడా మీనింగ్ ఉంది. తర్వాత ఇన్ కేస్ ముసుగు వేసుకోవద్దు అనుకుంటే హెయిర్ కట్ చేసుకోవాలని కూడా ఉంది కదా. ఒకవేళ ముసుగు వేసుకోవద్దు అనుకుంటే హెయిర్ కత్తిరించుకోవాలని కూడా ఉంది. ఓకే ఓకే, ఐ కమ్ బ్యాక్ టు యూ. గుడ్ పాయింట్ అమ్మా. మీరు విధేయత అనే మాట మాట్లాడారు, సబ్మిషన్, వెరీ గుడ్. రాము గారు, ఎనీథింగ్ అన్నా? ముసుగు గురించా? వద్దంటారా? మనకి ఎందుకు వీటి గురించి అంటారా? మనం అంతా యూత్ యంగ్స్టర్స్. కాంటెక్స్ట్ చూస్తే అన్న, అప్పుడు కొరింథియన్స్ లో దేవదాసులు వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు ప్రభుని నమ్ముకొని మళ్ళీ సంఘాల్లో వస్తున్నప్పుడు సో వాళ్ళని డిఫరెన్షియేట్ చేయడానికి అట్లా వేసుకోమని చెప్పినట్టు ఉంది. కానీ ఖచ్చితంగా అని ఏం రూల్ లేదన్న, మనం వేసుకోవాలి ధరించుకోవాలని ఏం లేదు. అంటే మనం ఏం మాట్లాడుతున్నామంటే, ఈజ్ ఇట్ కాంటెక్స్చువల్? రాము గారు, ఈజ్ ఇట్ కాంటెక్స్చువల్? ఈజ్ ఇట్ ఎ ట్రెడిషన్ విచ్ వాస్ ప్లేస్డ్ దెన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ నౌ? కాంటెక్స్చువల్గా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఈజ్ ఇట్ ఎన్ ఎటర్నల్ ప్రిన్సిపల్? ఈజ్ ఇట్ ఎన్ ఎటర్నల్ ప్రిన్సిపల్? దానికి నవీన్ గారు అన్నారు, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ షుడ్ బి డన్. ఓకే. ఝాన్సీ మేరీ గారు సబ్మిషన్ అనేది చూపుతుందన్నారు. రాము గారు
కాంటెక్చువల్ అది అన్నట్టుగా అంటున్నారు. అమ్మ వివేకవతి ఆంటీ. పాస్టర్ గారు, అది నాకు కొందరు జెంట్స్ క్యాప్ పెట్టుకొని కూర్చుంటారు చర్చిలో. దాని గురించి ఒక అనుమానం ఉన్నదండి. మేమైతే తప్పక విధేయత వేసుకోవాలి ఓకే, స్త్రీలు. అదే బిబ్లికల్గా వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన చెప్తున్నది. అమ్మ ఫస్ట్ జాన్సన్ మేరీ గారు చెప్తుంది అక్కడమ్మ, క్షవరం చేసుకోమని కట్ చేసుకోమన్న దాని అర్థం ఏంటి అంటే, ఒక స్త్రీ ఈరోజు మారిపోయింది. ఈరోజు ప్యాంట్లు షర్ట్లు వేస్తున్నారు. పాత నిబంధనలు కనుక చూస్తే స్త్రీల యొక్క వేషధారణ వేరంటున్నాడు, ఇది అంటున్నాడు. ఆ తర్వాత క్షవరం చేసుకోమని ఏమంటున్నాడు, ఒక స్త్రీ తన జుట్టును తీయడము అనేది అవమానకరమైనది. కాబట్టి ఒకవేళ కనుక నువ్వు అంత ముసుగు వేసుకోకూడదు అనుకుంటే, నువ్వు ఆనాడు ఎవరు ముసుగు వేసుకోని వారు కాంటెక్చువల్గా ఫస్ట్ అర్థం చేసుకున్నాం. ఆ రోజు ముసుగు వేసుకోని వారెవరు? కొరింథీ చర్చ్ అంతా కూడా మనం చెప్పినట్లుగా డ్రగ్స్ ఆఫ్ ద సొసైటీ ఉండేవాళ్ళు. అక్కడున్న టెంపుల్ కల్ట్ ప్రాస్టిట్యూట్స్ కానీ వారు వేసుకునేటువంటి వారు కారు. తర్వాత రెండవది ఏం జరుగుతుందంటే, మీరు తిమోతి పత్రికలో ఒక మాట చెప్తారు, మీ జడలను అందముగా అలంకరించుకునుట, ముత్యములతో రత్నములతో చేసుకునుట. సో ఆనాడు ఏం జరుగుతూ ఉన్నదంటే, కాంటెక్చువల్గా ఫస్ట్ నాట్ వేరింగ్ అనేది ఇట్ ఈస్ కల్చరలీ షోయింగ్ దట్ దే ఆర్ గోయింగ్ అగెన్స్ట్ ద నార్మ్స్. అంటే ఏ గౌరవనీయమైన స్త్రీ ముసుగు వేసుకునేటువంటి సాంప్రదాయబద్ధమైన కల్చర్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎప్పుడైతే ఆ ముసుగు వేసుకొని వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే ఆ సాంప్రదాయాన్ని పాటించకుండా తమ స్వాతంత్రాన్ని చాటుతూ లూజ్ మారల్స్ కలిగిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. రెండవది, ఆనాడు సంఘాలలో ఈ తల మీద ముసుగు వేసుకోకపోగా తలను చాలా అందముగా అలంకరించుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు బాడబడకు తెలుసు, ఫ్రెంచ్ ప్లేట్ అంటారు. ఒక జుట్టు బాగా ఎక్కువ ఉంటే రకరకాలు చేయొచ్చు. దాంట్లో చేసినప్పుడు దానిలో రకరకాలు పెట్టచ్చు. ఆ రోజు వారు ముత్యాలు కానీ వజ్రాలు కానీ అక్కడ పెట్టి, సో ఆరాధనలో పబ్లిక్ వర్షిప్లో ఏం జరుగుతూ ఉన్నదంటే, ఇట్ హ్యాస్ బికమ్ ఎ డిస్ట్రాక్షన్. వన్, ఇట్ ఈస్ ఇన్ ఎ కల్చర్ వేర్ నాట్ వేరింగ్ ఎ veil is looked down upon and is attributed to the loose moral to men. When the believers, to show that they are free now in the Lord, when they are removing the veil, they are not only professing their freedom, but it is causing a distraction. It is causing a distraction. సో అపోస్తలుడైన పౌలు వాదన ఏం మాట్లాడుతున్నా అంటే, ఝాన్సీ మేరీ గారు చెప్పినది కరెక్ట్. సబ్మిషన్ అనే వర్డ్ ఏం చూపుతా ఉన్నదంటే, అక్కడ భర్తకు అంటే సాంప్రదాయంలో ఇప్పుడు ఒక భార్య ఈ విధముగా ప్రవర్తించకూడదండి. ఒక సాంప్రదాయంలో అక్కడ ఆ విధముగా ప్రవర్తించినప్పుడు అవమానం కలిగేది ఎవరికి? భర్తకు. ఎవరికి కలుగుతుంది? భర్త ఏ దేవుణ్ణి అయితే వెంబడిస్తూ ఉన్నాడో ఆ దేవునికి, భర్త భార్య కలిసి కుటుంబం. కాబట్టి అక్కడ ల్యాక్ ఆఫ్ సబ్మిషన్ కనపడతా ఉన్నది. వారి స్వాతంత్రాన్ని మనం ప్రశ్నించవచ్చు. మరి పెళ్లి కాని వాళ్ళు వేసుకోవచ్చా? మరి పెళ్లి కాని వారికి భర్త లేడు కదా, కానీ వారు ఎవరి ఆధ్వర్యంలో ఉన్నట్టు? తండ్రి ఆధ్వర్యంలో ఉన్నట్టు కదా. మనం 7వ అధ్యాయంలో చూసాం ఏమని, ఒక తండ్రి కూతురికి కనుక పెళ్లి నిశ్చయించుకున్న ఏళ్ళ, నిశ్చితార్థం జరిగిన ఏళ్ళ ఈ మాటలు చూస్తాం మనం. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇట్ ఈస్ సొసైటల్ నార్మ్స్కి అగెన్స్ట్గా వెళ్తున్నారు. సొసైటల్ నార్మ్స్కి అగెన్స్ట్గా వెళ్తూ ఉన్నప్పుడు it is creating a confusion in the church that they have broken free of the culture which is holding them together. రెండవది, వారు ఎప్పుడైతే అలాగన లేదో, సబ్మిషన్ లేదు అన్నట్టుగా వారు పోర్ట్రే చేస్తూ ఉన్నారు. మూడవది, వారు డిస్ట్రాక్షన్కి దారితీస్తున్నారు, డిస్ట్రాక్షన్కి కారకులవుతున్నారు. ఈ మూడిటిని బట్టి అపోస్తలుడైన పౌలు వాదన ఏంటంటే, ముసుగు వేసుకొని స్త్రీ తన భర్తను అవమానిస్తూ ఉంది. ముసుగు వేసుకొని స్త్రీ
విచ్చలవిడితనాన్ని ప్రకటిస్తూ ఉన్నది. ముసుగు వేసుకొని స్త్రీ రకరకాలుగా పబ్లిక్ వర్షిప్లో డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నది. కాబట్టి ఆయన వాదన, దేవునికి ప్రభువు లోబడి ఉన్నాడు, ప్రభువునకు పురుషుడు లోబడి ఉండాలి, పురుషుడికి స్త్రీ లోబడి ఉండాలి. దిస్ ఈస్ ద వర్టికల్ అలైన్మెంట్ దట్ హ్యాస్ టు బి ఇన్ ద హోమ్, విచ్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద చర్చ్ టు. విచ్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద చర్చ్ టు. కాబట్టి దీనిని పాటించమని ఆయన అంటున్నారు. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఎప్పుడైతే అలాగ నువ్వు చేయలేదో, నువ్వు ఇలాంటి దానివి అని నీకు నువ్వు బయలుపరుచుకుంటున్నావు అన్న ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనండి, ఒక ఎమోషనల్ డిస్గ్రేస్ తెచ్చేటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాల్సిన పాయింట్, ఈజ్ ఇట్ కల్చరల్ ఆర్ ఈజ్ ఇట్ ఎన్ ఎటర్నల్ ప్రిన్సిపల్? ఈజ్ ఇట్ కల్చరల్ ఆర్ ఈజ్ ఇట్ ఎన్ ఎటర్నల్ ప్రిన్సిపల్? వి సీ ద సేమ్. ఈ ముసుగు వేసుకోవడం అనేది ఈరోజు మనం కనుక నార్త్ ఇండియన్స్లో చూసామనుకోండి, చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ మామగారి దగ్గర కానీ బయట వాళ్ళు కానీ వచ్చినప్పుడు ముసుగు వేసుకొని. మన పక్కనది లేదు, మన పక్కనది లేదు. అర్థమవుతోంది? సో ఎంతవరకు కల్చరల్, ఎంతవరకు ఎటర్నల్ ప్రిన్సిపల్ అని మనము డిసైడ్ చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు 1వ శతాబ్దంలో ఆయన వాదించేటువంటి సమయంలో దాన్ని ఎటర్నల్ ప్రిన్సిపల్గా కన్వర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. బికాజ్ ఇప్పటికీ కూడా అథారిటీ గాడ్, క్రైస్ట్, మ్యాన్, ఉమెన్ అనేది ఉన్నది. కాబట్టి నేను ఇలాగని అంటాను, ఎనీథింగ్ ఇన్ ద చర్చ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద వెయిల్, ఎనీథింగ్ ఇన్ ద చర్చ్ విచ్ యూ డూ which brings dishonor to God, which makes a husband look like a man who is unable to control his wife, like having a wife who is not submitting to the husband. ఈ కోవన్నీ కూడా దాంట్లోకి మనం తెచ్చుకోవచ్చు ఈరోజు. కాబట్టి ఈరోజు ఎటర్నల్ ప్రిన్సిపల్ అని మాట్లాడామనుకోండి, ప్రతి ఒక్కరూ వేసుకోవాలి అని మాట్లాడాలి. కానీ వేసుకోవాలి అంటే దాని వెనకున్న అర్థం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. నేను చర్చిలో ముసుగేస్తాను, ఇంటికి బొమ్మని చపాతీ కర్ర తీసుకొని మొగుడు కొడతానంటే చర్చిలో మాత్రం నేను పాస్టర్ల భార్యలు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మీరు చర్చిలో చూసింది కదండి, మా ఇంట్లో వాళ్ళని నేను చూపిస్తానంటారు. అట్నే పాస్టర్లు ఏమంటారు, మీకు ఇక్కడ కనిపించే పాస్టర్ అమ్మ కాదు, ఇంటికి రండి అని అంటారు. ఓకే, సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినది మన పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ రెండు కోయిన్సైడ్ కావాలి. ఆ తర్వాత పబ్లిక్ లైఫ్లో ఏదైతే నా దేవునికి, పబ్లిక్ వర్షిప్లో నా దేవునికి, ప్రభువును కించపరిచే రీతిగా, ఆయన ఘనతను తగ్గించే రీతిగా ఏది ఉన్నా కూడా దాని గురించి నేను జాగ్రత్త. ఈరోజు డ్రెస్సింగే తీసుకోండి, వెన్ యూ గో టు ఇంగ్లీష్ చర్చెస్, నాట్ ఆల్, మెనీ, ప్రోగ్రెసివ్ అయ్యే కొద్ది అన్ఇమాజినబుల్ వే ఆఫ్ డ్రెస్సింగ్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ జడ కూడా వేసుకోకుండా ఉంటూ ఉన్నారు. సో వాట్ టు టేక్ ఎ స్టాండ్, వేర్ టు టేక్ ఎ స్టాండ్ అన్నది యూ హ్యావ్ టు కన్సిడర్ బోత్ యాజ్ ఎ కల్చరల్గా ఉన్న కల్చరల్ ఎఫెక్ట్స్ని తీసుకోవాలి, ఎటర్నల్ ప్రిన్సిపల్ని తీసుకొని వీ హ్యావ్ టు ట్రెడ్ ఎ పాత్ విచ్ షుడ్ బి గ్లోరిఫైయింగ్ గాడ్, విచ్ షుడ్ బి ఆనరింగ్ గాడ్, విచ్ షుడ్ బి ఆనరింగ్ గాడ్. కన్జర్వేటివ్ ఒపీనియన్ ఉన్నవారు ఎక్కువ వేసుకోవాల్సిందే ఎవరైనా కూడా అని అంటారు. బట్ చేంజింగ్ టైమ్స్లో రకరకాలుగా జరుగుతున్న దానివలన మనం కాంప్రమైజ్ అవుతున్నామో లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్నోసార్లు మన పిల్లలే, విశ్వాసులు అనబడిన వారి పిల్లలే, చిన్న ఆడపిల్లలు ఎంతోమంది ఈరోజు వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళకి ఇది కానీ ద వే హౌ దే టు సర్టన్ ఎక్స్టెంట్ వి సే, బట్ ఈ ప్రిన్సిపల్స్ని వెనక మనం అర్థం చేసుకున్నప్పుడు బాగుంటుంది. సో ఝాన్సీ గారు క్షవరం చేసుకున్నట్టంటే, ఒక క్షవరం చేసుకున్న వ్యక్తి స్త్రీకి అవమానకరమైనది. కాబట్టి నువ్వు అంత బరి తెగిస్తే
నువ్వు యాక్చువల్లీ గుండు కొట్టించుకొని వెళ్ళు అన్న విధంగా ఒక రకమైన ఎమోషనల్గా బ్లాక్మెయిలింగ్, ఒక డిస్గ్రేస్ఫుల్ థింగ్ నువ్వు చేస్తున్నప్పుడు గో టు ద హోల్ హాగ్, గో టు ద హోల్ ఎక్స్టెంట్ అంటున్నాడు. అది రెండవది, ఇంకొక చిన్న పాయింట్ అక్కడ ఉన్నది గమనించండి. ముసుగు నీ కొరకు మాత్రమే కాదు, దేవదూతల కొరకు అంటాడు. అర్థమవుతుందా? ఆ వర్డ్ చదువుతాం చూడు, చిన్నగా మూవ్ అవుదాం. I praise you for, now I want you to realize that the head of every man is Christ, and the head of the woman is man, and the head of Christ is God. ఏం మాట్లాడుతున్నాడండి ఇక్కడ? వర్టికల్ అలైన్మెంట్ మాట్లాడుతున్నాడు, సబ్మిషన్ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు కిందకు వచ్చినప్పుడు, ఒక ఫంక్షన్ కొరకు ఆయన వచ్చినప్పుడు, ఆయన ప్రతిసారి ఏమనేవాడు? నా తండ్రి కన్నా నేను తక్కువ, నా తండ్రి పెద్దవాడు. ఎందుకని? ఫంక్షనల్ సబార్డినేషన్. కాబట్టి ఇక్కడ కూడా ఏం నేర్పిస్తున్నాడు? ఫంక్షనల్ సబార్డినేషన్, సబ్మిషన్ మాట్లాడుతున్నాడు. Every man who prays or prophesies with his head covered dishonors his head, and every woman who prays or prophesies with her head uncovered dishonors her head. Dishonors her head. Dishonor వర్డ్ her head. హెడ్ అంటే ఏంటి? ఇక్కడ రెండు విధాలుగా వాడతాడు, కెఫాలే అనే వర్డ్. దీంట్లో రోష్ అనుకుంటా హీబ్రూలో. ఏం వాడుతున్నాడు హెడ్ అనే దానికి? హెడ్ని రెండు డ్యూయల్ టోన్తో మాట్లాడుతున్నాడు, అథారిటీ అనే మాట తెస్తున్నాడు. హెడ్ అనగానే హీస్ ద హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అంటాం. క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అంటాం. అంటే ఏంటి? ఈస్ సుప్రీం అథారిటీ. ఆ అథారిటీలో ఏం చెప్తున్నాడు? గాడ్, క్రైస్ట్, మ్యాన్, ఉమెన్. కాబట్టి ఉమెన్ ఏం చేస్తా ఉన్నది? ఏ ఉమెన్ అయితే ఇది వేసుకోలేదో షీఈస్ క్వశ్చనింగ్ ద అథారిటీ ఆఫ్ మ్యాన్ అండ్ అల్టిమేట్లీ టు క్రైస్ట్, టు గాడ్. సో if a woman does not cover her head with her head, for fifth verse, and every woman who prays or prophesies with her head uncovered dishonors her head. Dishonors her head అంటే ఎవరు? తన భర్తని, అథారిటీని. It is just as though her head were shaved. ఆడదానికి వెంట్రుకలు తీసేసి, ఈరోజు అంటే బాబ్డ్ కట్ అనేది ఓకే, యాక్సెప్టబుల్ అయింది. గుండు చేసుకుని ఏ ఆడది తిరగడానికి ఇష్టపడదు కదా కదా, వారికి అందమే అదన. సో ఇఫ్ ఎ ఉమెన్ డస్ నాట్ కవర్ హర్ హెడ్, షీ షుడ్ హ్యావ్ హర్ హెయిర్ కట్ ఆఫ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిస్గ్రేస్, డిసానర్, డిస్గ్రేస్. ఫర్ ఎ ఉమెన్ టు హ్యావ్ హర్ హెయిర్ కట్ ఆర్ షేవ్డ్ ఆఫ్, షీ షుడ్ కవర్ హర్ హెడ్. ఎ మ్యాన్ ought not to cover his head, since he is the image and glory of God, but the woman is the glory of man. For man did not come from woman, but woman from man. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రైమోజెనిచర్ కాన్సెప్ట్ వాడుతున్నాడు. ఏంటి? మొట్టమొదట వచ్చింది పురుషుడు, తరువాత స్త్రీ. ఆ యొక్క లీనియేజ్ తీసుకుంటున్నాడు. కానీ బ్యాలెన్స్ చేస్తా ఉన్నాడు. ఏంటి? ఉమెన్ లేకుండా మనిషి లేడు, నెక్స్ట్ పుట్టిన వాళ్ళు లేరు. కాబట్టి ఫర్ అ మ్యాన్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఉమెన్, బట్ ఉమెన్ ఫ్రమ్ మ్యాన్. ప్రైమోజెనిచర్. నెయిదర్ వాజ్ మ్యాన్ క్రియేటెడ్ ఫర్ ఉమెన్, బట్ ఉమెన్ ఫర్ మ్యాన్. ఫస్ట్ వాడు ఒంటరిగా ఉండలేక స్త్రీని చేశాడు. కాబట్టి ఎవరి నిమిత్తము చేశాడు దేవుడు? పురుషుని నిమిత్తము స్త్రీని చేశాడు. ఆ ఆర్గ్యుమెంట్ వాడుకుంటున్నాడు. కానీ మనం ఎజర్ అనే దాంట్లోకి వెళ్ళామనుకోండి, ఎబెనెజర్ అంటాం 3rd చాప్టర్లోకి. మనం ఎందుకు దేవుడు చేశాడు? మగవాడు ఒక పని తనంతట తాను చేసుకునేప్పుడు, అంటే ఒకరు తనంతట తాను చేసుకోలేనప్పుడు దేవుడు ఎబెనెజర్గా చేస్తాడు. కాబట్టి అక్కడ స్త్రీని ఇచ్చినప్పుడు మనం బ్యాలెన్స్ అర్థం చేసుకోవాల్సింది, ఒకవైపున మానవుడు, మగవానికి స్త్రీ లేనప్పుడు జీవితం అసంపూర్ణమవుతున్నది కనుక స్త్రీని ఇచ్చాడు. కాబట్టి పురుషుడు తనంతట తాను ఉండలేకపోబట్టే స్త్రీని ఇస్తున్నాడు. తర్వాత పురుషునికి ఎజర్ అనే మాటను మనం తీసుకున్నామంటే, స్త్రీ పురుషుడికి సహాయకారిగా ఉన్నది. ఆ సహాయకారి అనేది నువ్వు డౌన్ ప్లే చేసి పెట్టుకోవాలన్నా, లేదా మగవాడు చేయలేని పనులు చేస్తున్నదా? ఆ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాలి. నెయిదర్ వాజ్ మ్యాన్ క్రియేటెడ్ ఫర్ బట్ ఉమెన్ ఫర్ మ్యాన్. సో ప్రైమోజెనిచర్ వాడుకుంటున్నాడు. ఎక్కడున్నావు? ప్రైమోజెనిచరు అయ్యా ఎవరిదో మ్యూట్లోంచి బయటకు వచ్చింది, ఆనందరాజు గారిది అనుకుంటాను. చూడండి, మ్యూట్లో పెట్టుకోండి. ఓకే. ఫర్ దిస్ రీజన్ అండ్ బికాస్ నెయిదర్ వాజ్ మ్యాన్ క్రియేటెడ్ ఫర్ ఉమెన్ బట్ ఉమెన్ ఫర్ మ్యాన్. ఏం జరుగుతుందండి? ప్రైమోజెనిచర్ ఆర్గ్యుమెంట్ వాడుతున్నాడు. అథారిటీ, సబ్మిషను, డిసానరు, డిస్గ్రేస్ మాటలు వాడుతూ అథారిటీని ఉపయోగిస్తూ, అథారిటీలో ఫస్ట్ ఎవరు? దేవుడు. ఎవరిని పుట్టించాడు? ఫస్ట్ మగవానిగా పుట్టించాడు. నెక్స్ట్ స్త్రీని సృష్టించాడు. ఆ తర్వాత
Neither was man created for woman, but woman for man. For this reason, and because of the angels, the woman ought to have a sign of authority on her. ఇక్కడ ఏంజల్స్, ఎందుకు ఏంజల్స్ తెస్తున్నాడు మధ్యకి? ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? అంటే మీరు దీని గురించి ధ్యానించారా ఎప్పుడైనా? పాస్టర్ నవీన్ గారు స్ట్రగుల్ అయి ఉంటారు దీంతో. యూ షుడ్ హ్యావ్ గ్రాపల్డ్ విత్ ద సబ్జెక్ట్. ఎనీ అదర్స్? ఓకే, ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎట్లా అంటే, ఒకటి, మనం ఆరాధిస్తున్నప్పుడు దేవదూతలు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉంటారు. ఇన్ వర్షిప్, వెన్ వి వర్షిప్, ఏంజల్స్ విల్ బి ప్రెసెంట్. సో అప్పుడు ఏంజల్స్ పడిపోయింది కూడా ఎట్లా? ఈ డిజానరు, డిస్గ్రేస్, అథారిటీని క్వశ్చన్ చేసే కదా. కాబట్టి ఇన్ పబ్లిక్ వర్షిప్, వెన్ వీఆర్ వర్షిపింగ్ గాడ్, ద ఆర్డర్ మెయింటైన్ చేయాలి. అమ్మ ఝాన్సీ గారు, ఇందాక మీరు లేరన్నాడు, ఇక్కడ ఒక వర్డ్ రాశాడు, అండ్ బికాస్ ఆఫ్ ద ఏంజల్స్ ద ఉమెన్ ఆట్ టు హ్యావ్ ఎ సైన్ ఆఫ్ అథారిటీ అన్ హర్ హెడ్ అన్నాడు. అది మీరు ఎప్పుడు ఆలోచించారా ఎందుకు మాట్లాడాడని? నో బ్రదర్. ఓకే, సరే. ఆంటీ, వివేకవతి ఆంటీ, నో పాస్టర్ గారు. ఓకే, సరే. ఓకే, ఏంజల్స్ని ఎందుకు తెస్తున్నాడు ఇక్కడ సబ్జెక్ట్లో కంటే? వర్షిప్ జరుగుతూ ఉంది. వర్షిప్ జరుగుతున్నప్పుడు అక్కడ దేవుడు ప్రజెంట్ ఏంటాడు, ప్రభు ప్రజెంట్ ఏంటాడు, దూతలు కూడా మన వర్షిప్ను చూస్తూ ఉంటాయి. కాబట్టి క్రమం ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకోవాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకొక రకంగా ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం చేస్తారంటే, ఇలాగున, జాగ్రత్తగా వినండి, ఇలాగున ఆనాడు ఏంజల్స్ స్త్రీలతో కలిశారు. మనం 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయాన్ని తీసుకుంటే, దేవదూతలు స్త్రీల వైపున మోహముతో చూడడం ప్రారంభమైంది. కాబట్టి ఇంకొక అండర్స్టాండింగ్, అంటే పాజిటివ్ అండర్స్టాండింగ్ రెండు ఉన్నాయి. ఏంజల్స్ పాజిటివ్ అండర్స్టాండింగ్ విత్ గాడ్ అండ్ క్రైస్ట్ ఇన్ వర్షిప్, ఏంజల్స్ విల్ బి ప్రెసెంట్. సో హౌ ఆనరబుల్ అవర్ సర్వీస్ షుడ్ బి, హౌ గ్లోరియస్ ఇట్ షుడ్ బి, హౌ ఎంత గౌరవపూర్వకంగా ఉండాలి. రెండోది ఏంటంటే, నెగిటివ్ కనోటేషన్ ఏంటంటే, ఎప్పుడైతే స్త్రీలు, ఇందాక మనం అన్నాం కదా, లూజ్ మారల్స్ అని, సబ్మిట్ గాని ఆడవాళ్ళని, కొన్ని మాటలు అంటే నెగిటివ్ ఓవర్టోన్స్తో మాట్లాడాం కదా. ఈ ఏంజల్స్ ఒకనాడు ఈ నెగిటివ్ ఓవర్టోన్స్ చూసే ఆ రోజు 6th చాప్టర్లో పడిపోయారు, పెళ్ళిళ్ళు జరిగినాయి ఇవన్నీ. కాబట్టి యూ షుడ్ నాట్ గివ్ అన్ ఆపర్చునిటీ that others should be distracted rather than getting attracted to God, Christ and husband. You should not become a cause of distraction to others. మోహపు చూపు నీ మీద పడకుండా ఉండేటట్టుగా ఆనాడు దేవదూతలు ఏ విధంగా అయితే జరిగిందో అలా. ఈ రెండు కనోటేషన్స్తో మాట్లాడతారు. ఒక్కొక్క రెండు ఆర్గ్యుమెంట్స్ మనము అన్నింటినీ కలుపుకొని దీన్ని తీసుకోవాల్సిన విధానంగా మనం తీసుకొని ముందరికి వెళ్ళవచ్చు. ఓకే, కాబట్టి we need to grapple with this situation, whether it is cultural or is it an eternal principle, సో ఇవి మనం అర్థం చేసుకున్నప్పుడు దానికి తగిన రీతిగా మనము ముందుకు సాగచ్చు. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఇది చూసుకొని ముగించుకుందాం. లార్డ్ సప్పర్ది చూసుకొని ముగించుకుందాం. ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. లార్డ్ సప్పర్, ఒకటి పబ్లిక్ వర్షిప్లో జరుగుతున్న తంటాలు చెప్తున్నాడు ఇక్కడ. 11th చాప్టర్ నుంచి ఏం జరుగుతూ ఉన్నదంటే, పబ్లిక్ వర్షిప్లో జరుగుతున్నవి. ఒకటి ప్రాబ్లం ఏంటి, ఈ స్త్రీలు ముసుగు వేసుకోకపోవడము. రెండోది ప్రభు బలిని ఎట్టబడితే అట్ట తీసుకోవడము. మూడవది ఈ గిఫ్ట్స్ అనే దాన్ని పబ్లిక్ వర్షిప్లో ఏ విధంగా ప్రైవేట్ వర్షిప్కి పబ్లిక్ వర్షిప్కి మర్చిపోయి ఏ విధంగా గిఫ్ట్స్ వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా లవ్ అనే దాని కిందకి సబ్స్యూమ్ కావాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం డీల్ చేస్తాడు. ఏంటి, ఆర్డర్ అనేది, చర్చిలో ఆర్డర్ అనేది మిస్ అవుతా ఉన్నది కొరింథీ చర్చిలో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, క్రమమునకు కర్త. సో ఇవన్నీ ఏం జరుగుతూ ఉన్నాయండి, ఇవన్నీ సరైన ఆరాధనలో నుంచి పక్కదారి పడుతున్న కొరింథీ సంఘాన్ని సరిదిద్దుతా ఉన్నాడు. ఒకటి, స్త్రీలు ప్రవర్తించవలసిన రీతి. రెండవది, ప్రభు బల తీసుకోవలసిన పద్ధతి.
ప్రభు వల్ల ఎట్లా పడితే అట్లా తీసుకుంటున్నారు. పాపములో ఉన్నవారు సైతము ప్రభు వల్ల వచ్చి నిర్భయముగా తీసుకుంటా ఉన్నారు. తర్వాత ప్రభు వల్ల తీసుకునేటువంటి సమయంలో ఒక్క శరీరముల భాగములను అర్థం చేసుకోకుండా ఆ రోజు ప్రేమ విందు కూడా ఉండేది ప్రభు బలతో పాటి. కాబట్టి ఏం చేసేవాళ్ళు, రిచ్ పీపుల్ ఏమో రిచ్వి తెచ్చుకునేవాళ్ళు, పక్కన వాళ్ళతో షేర్ చేసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వారు తీసుకుంటున్నారు. కాబట్టి ఏవైతే డివిజన్స్, ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ కొరింథియన్స్ చాప్టర్లో మాట్లాడాడు, డివిజన్స్ ఉన్నాయని, వర్గాలు ఉన్నాయని. ఆ వర్గీకరణే ఇక్కడ కూడా కొనసాగుతూ ఉన్నది. ఆ వర్గీకరణే కొనసాగుతూ ఉన్నది. కాబట్టి గొప్పవాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, భేదవాళ్ళని చూడని పరిస్థితిలో ఉన్నది. ఆ తర్వాత పాపములో ఉండి అలక్ష్యముగా, అలవోకగా దానికి ఇవ్వవలసిన రెవరెన్స్ ఇవ్వకుండా తీసుకుంటున్నారు. ప్రభు బల దేని నిమిత్తం అయితే ఇవ్వబడిందో మర్చిపోయి రోజు తీసుకుంటున్నాం కదా, ప్రతి వారం తీసుకుంటున్నాం కదా అని దాన్ని లైట్గా తీసుకుంటున్నారు. అలా కాదు, ఎవరిని వారు పరీక్షించుకొని తీసుకోవాలి, జాగ్రత్త. ఆ తర్వాత మీకు ఇల్లు లేవా భోజనాలు చేయడానికి, ఇక్కడికి వచ్చి పాట్లక్ డిన్నర్ టైప్లో మీరేమో చాలా ఖరీదైన ఆహార పదార్థాలు తెచ్చుకొని పక్కన వారితో పంచుకోకుండా, ప్రేమ అనేది లేకుండా, ఒకరేమో ఆనందంగా తినేస్తున్నారు, ఇంకొకరేమో ఆకలిగా వెళ్ళి తింటున్నది చూస్తున్నారు. ఎందుకంటే ఆనాడు ప్రభు బలతో పాటు ప్రేమ విందు. ఈరోజు ఎలాగనైతే హెబ్రోన్ చర్చిల్లో ఆరాధన అయిపోయిన తర్వాత ప్రేమ విందు కూడా ఉంటుంది. అందుకని వారు ప్రేమ విందు చేసేటప్పుడు ఏం చేస్తారు, అందరికీ సరిపోయేటువంటి పప్పు సాంబారు చేస్తారంటే ఆకలి తీర్చుకోవడానికి చేస్తారు, కానీ మిగతా ఏవి కూడా ప్రాధాన్యతనివ్వరు, మిగతా వాళ్ళని తెచ్చుకోమనరు. అందరూ కలిసి ఆ రోజు సహవాసంలో ఉండాలి. ఆరాధన మనం ఎక్కువసేపు చేసుకొని అన్నం తినడము అనే దాని కొరకు ఇంట్లో ఆలోచనలు మనసులో ఉండకూడదు. వచ్చిన వాళ్ళు కడుపుకి తిండి కావాలా, దానికి ఒక డిపార్ట్మెంట్గా చేసి పెడతారు. అప్పుడేంటి, గొప్ప అని లేదు, భేదాన్ని లేదు, అందరూ కలిసి ఆ దినం ఆ రోజు ఆ పప్పు సాంబారు తింటారు. అలాగని కాకుండా మీ ఇళ్ళ నుంచి మీరు తెచ్చుకోండి అన్నారు అనుకోండి, ఏమవుతుంది, డబ్బున్న వాళ్ళు ఒక రకంగా ఖరీదైనవి తెచ్చుకుంటారు, ఇంకోటి తెచ్చుకుంటారు కదా. ఈరోజు మనం స్కూళ్ళల్లో కూడా ఇది గమనిస్తున్నాం. పిల్లల్ని కనుక తెలిస్తే స్కూళ్ళల్లో ఏం చేస్తున్నారండి, ఈరోజు ముందర ఏ టిఫిన్ మీ ఇంట్లో పెడితే అది తెచ్చుకోండి అనేవాళ్ళు. ఈరోజు మండే ఇది తెచ్చుకోవాలా, ట్యూస్డే ఇది తెచ్చుకోవాలా, వెన్స్డే. తెలుసా అండి మీకు ఇది ఎందుకు పెడుతున్నారు? తెలుసు కదా మా ఝాన్సీ గారు, బ్రదర్ తెలుసు బ్రదర్. ఎందుకు పెడుతున్నారు? ప్రతిరోజు పిల్లల సమానత్వం, అదే అందరూ ఈక్వల్, అందరికీ సమానం. ఈక్వల్. లేకపోతే ఏమవుతుంది, వీడు దోశ కలిగినోడు బ్రెడ్ వాడిని లాక్కోవాలని, బ్రెడ్ కలిగినోడు దోశ వాడిని లాక్కోవాలని, ఇదొక పెద్ద ఇదవుతా ఉందని రోజు కూడా ఒక రేటు తీసుకురావాలి కదమ్మా. సో ఇవి మనం ఈరోజు చూస్తా ఉన్నాం చూడండి. కాబట్టి ఇవి జరుగుతున్నాయి కనుక ప్రభు బలను తీసుకోవాల్సిన విధానము ఏంటి? ఈ విధంగా ప్రభు బల కనుక తీసుకుంటే ఇది మీకు మంచిది కాదు కదా, మీకు హానికరం అవుతుంది. ఈ విధంగా ప్రభు బల కనుక తీసుకుంటే మీకు ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ఆశీర్వాదం రావాల్సింది శాపము వస్తుంది. కాబట్టి మీరు ప్రభు బలను తీసుకోవాల్సిన విధానాన్ని జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఈరోజు టైం ఉందా? 14:15, 12, 13, 14. స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి డిస్కస్ చేయవలసిన అవసరం ఉందా? మీకు ఒక క్లారిటీ ఉందా? ఏం ఆనందరాజు గారు, క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది. అమ్మ ఝాన్సీ గారు? బ్రదర్ క్లారిటీ ఉంది బ్రదర్. వెరీ గుడ్. ఏం లేదు, సింపుల్. గిఫ్ట్స్ అన్నీ ఇవ్వబడినది పబ్లిక్ వర్షిప్ కొరకు, పబ్లిక్ ఎడిఫికేషన్ కొరకు. ఏది కూడా పర్సనల్ ఎడిఫికేషన్ కొరకు కాదు, స్టేజ్ పెర్ఫార్మెన్స్ వరకు కాదు. ఈరోజు సంఘాలు ఏమైపోయిందండి, పబ్లిక్ ఎడిఫికేషన్ కొరకు కాదు, నేను కనపడాలా, నా కుటుంబం కనపడాలా. ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రైవేట్ ఎడిఫికేషన్. వర్షిప్ సర్వీస్ ఈస్ ఫర్ పబ్లిక్ ఎడిఫికేషన్. ఈ పబ్లిక్ ఎడిఫికేషన్లో, పబ్లిక్ ఎడిఫికేషన్కి సంఘము సామూహికముగా దేవునిని ఆరాధించి దేవుని యందు ఎదుగుట కొరకు ఇవ్వబడినది. కాబట్టి ఏ స్పిరిచువల్ గిఫ్ట్ అయినా కూడా దేవుని యొక్క సంఘము దేవుని యందు ఎదుగుటకు ఉపయోగపడాలి, కానీ దేవుని యొక్క సంఘానికి హాని కలిగే విధముగా జరగకూడదు. రెండవది, ఏది కూడా తక్కువ గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ అని లేదు. దేని విలువ దానికి ఉన్నది. కన్ను విలువ కన్నుకున్నది, చెవి విలువ చెవుకున్నది.
కాలు విలువ కాలుకున్నది, చేయి విలువ చేయికున్నది. నేనేమో రోజు రోడ్ల మీద నడవాలా, నువ్వేమో ఉంగరాలు వేసుకొని ఉన్నావు, చెయ్యేమో నిన్నెంతో సున్నితంగా మ్యానిక్యూర్ చేసుకుంటున్నారు, నన్ను పడితే ఎలా పడితే అలా దిప్పుతున్నారని కాలు కనుక కూర్చుంది అనుకో, చేయి పరిస్థితి ఏంటి? చాలా అందంగా ఉంది, ఇంట్లో కూర్చొని నెయిల్ పాలిష్ పెట్టుకోవడానికే పనికి వస్తాయి, ఇంట్లో కూర్చొని మన ఉంగరాలు మనం చూడడానికే పనికి వస్తుంది కాలు పోయిందంటే కదా. అట్లా కాలు గురించి, చేయి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కదానికి ఒక పని ఉన్నది, దేని పని దానిదే, ఒకదానికన్నా ఒకటి తక్కువ కాదు, ఒకదానికన్నా ఒకటి ఎక్కువ కాదు. సో మీరేం చేస్తున్నారంటే సంఘంలో ఈ టంగ్స్ అనే దాన్ని మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఆ టంగ్స్ అనేది ఆ భాషల్లో మాట్లాడడం అనేది మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. కానీ గమనించండి సహోదరులారా, భాషల్లో మాట్లాడడం వలన ప్రయోజనం ఏంటి అని అర్థం చేసుకోండి. భాష అనేది దేనికి ఇవ్వబడినది? భాష అనేది ఒకరితో మాట్లాడింది ఇంకొకరికి అర్థం కావడానికే కదా ఇవ్వబడినది. కాబట్టి ఒకరు మాట్లాడింది ఇంకొకరికి అర్థం కానప్పుడు 10 మంది కలిసి ఉన్న చోట దాని ప్రయోజనము ఏమున్నది? దాని ప్రయోజనము ఏమున్నది? కాబట్టి నేను ఏది చేసినా పబ్లిక్ వర్షిప్లో అది ప్రయోజనకరంగా ఉండాలి, అది ఇంకొకరికి ఉపయోగపడాలి. కాబట్టి నేను భాషలతో మాట్లాడినప్పుడు ఆ భాష ఇంకొక వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా ఇంకొక వ్యక్తి ఇంటర్ప్రెట్ చేయకపోతే దాని ప్రయోజనము లేదు. కాబట్టి నేను దేన్ని ప్రమోట్ చేస్తాను? నేను ఏ చర్చి కన్నా వెళ్తే పౌలు అంటున్నాడు, 4 మాటలు అర్థమయ్యే మాటలు మాట్లాడతాను, 10,000 మాటలు భాషలో మాట్లాడిన ప్రయోజనం లేదు. 4 మాటలు అర్థమయ్యేటట్టు మాట్లాడితే చాలు. కాబట్టి ప్రాఫెసీ అనే దాన్ని తీసుకుంటున్నాడు, అనగా వాక్యము బోధించుట. అయ్యా ఈ కంప్యూటర్ పోయినా కూడా ఇటు రన్ కదా జాన్ గారు, దట్ షుడ్ బి గుడ్ కదా. ఓకే, అంటే ఇక్కడ కరెంట్ పోయింది, టీవీ లేదు, బట్ కంప్యూటర్లో నడుస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఈ టంగ్స్ అనే దాని గురించి అర్థం కావడం ముఖ్యం, కానీ ఎంత బాగా మాట్లాడావు, ఎంత ఎక్కువ మాట్లాడావు కాదు ముఖ్యము. కాబట్టి పబ్లిక్ వర్షిప్లో ఇంటర్ప్రెటర్ లేనిదే టంగ్స్కి వాల్యూ లేదు. నువ్వు కావాలంటే ఇంట్లో కూర్చొని ఎంతైనా నువ్వు దేవుడు మాట్లాడుకోండి, నాకు మీకన్నా ఎక్కువ టంగ్స్ మాట్లాడేటువంటి ఇది ఉన్నది. కానీ నేను ఆలయంలోకి వచ్చినప్పుడు అందరూ వర్షిప్ చేస్తున్నప్పుడు 4 మాటలు అర్థమయ్యేవి చెప్తే చాలు. కాబట్టి ప్రైవేట్ వర్షిప్కి టంగ్స్ ఉపయోగపడతాయి, కానీ పబ్లిక్ వర్షిప్లో ఇంటర్ప్రెటర్ లేకుండా టంగ్స్ ఉపయోగపడవు. సో గివ్ ప్రామినెన్స్ టు అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ విచ్ విల్ మేక్ ఎవ్రీబడి అండర్స్టాండ్. దానిలో ప్రాఫెసీ అంటే నువ్వు ప్రాఫెసీ చెప్పాను, ప్రాఫెసీ అంటే బోధ, నువ్వు మాట్లాడేది. అలా నువ్వు 4 మాటలైనా సువార్త రూపంలో మాట్లాడితే చాలు. కాబట్టి వీళ్ళు టంగ్స్ని హెచ్చించి పెట్టుంటే ఆయన టంగ్స్ని కిందకి లాగి, మీకన్నా ఎక్కువ నేను టంగ్స్లో మాట్లాడతాను, నేను టంగ్స్లో మాట్లాడలేక ఈ మాట మాట్లాడుతున్నాను అనుకోకండి, మీకన్నా ఎక్కువ మాట్లాడతాను, కానీ దాని వలన పబ్లిక్ వర్షిప్లో వచ్చి మాట్లాడినందువలన ఏ ఉపయోగము లేదు. ఇక్కడ ఒక చిన్న మాట మాట్లాడదాం. ఈ టంగ్స్ అనేవి ఇవి లోకంలో ఉండేటువంటి అన్య భాషల, అంటే అండర్స్టాండబుల్ లాంగ్వేజెసా? ఈజ్ ఇట్ ఎ లాంగ్వేజ్ స్పోకన్ బిట్వీన్ ఏంజలిక్ లాంగ్వేజా? ఈజ్ ఇట్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్ సమ్ ట్రాన్స్లోకి వెళ్ళి మాట్లాడేదా? కొరింథు సంఘంలో ఏం జరుగుతా ఉన్నదంటే, వారు ప్యాగన్ కల్చర్ నుంచి వచ్చినందువలన వారు ప్యాగన్ దేవతల ముందర ఇలాగనే పూనకం వచ్చినట్టుగా రకరకాల భాషలు కూడా మాట్లాడేటువంటి వారు ఉన్నారు. కాబట్టి అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, వీరు నిజంగా దేవునితో మాట్లాడుతున్నారా, లేకపోతే ప్యాగన్ కల్చర్ నుంచి వచ్చి దయ్యాల ద్వారా ప్రభావితం అవుతున్నారో తెలియని పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి సంఘములో కేకర బేకర తయారైంది. సంఘములో ఏదైతే భాషలు మాట్లాడుతున్నారో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు దేవుని యందుండి భాషలు మాట్లాడుతున్నారా, లేకపోతే దేవతల ప్రభావంతో మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితికి వాళ్ళు చేరుకొని ఉన్నారు. కాబట్టి ఇఫ్ అంటే నేను నా అండర్స్టాండింగ్ ప్రకారము అపోస్తలుడైన పౌలు 14వ అధ్యాయంలో మాట్లాడిన దాన్ని బట్టి నేను సెసేషన్ ఆఫ్ టంగ్స్ అనేదాన్ని నేను ప్రమోట్ చేయను. నా కొంత అండర్స్టాండింగ్ని బట్టి సెసేషన్ ఆఫ్ టంగ్స్ అనేది ఎప్పుడైతే ఇప్పుడు భాషలు లేవు, నూతన నిబంధన వచ్చిన తర్వాత ఇంకా భాషలు అనేవి క్లోజ్ కాబడ్డాయి అనే దానికి నాకెందుకనో బిబ్లికల్గా అంత ఎవిడెన్స్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకు అంటే ఇప్పటికీ ఎంతోమంది మాట్లాడేవాళ్ళు ఉన్నారు, మాట్లాడని వారు ఉన్నారు.
మాట్లాడే వారిని అందరినీ కూడా దెయ్యాల ద్వారా మాట్లాడుతున్నట్టుగా నేను అనలేను. అండ్ ఎక్కడా కూడా టంగ్స్ సీజ్ అయిపోయినాయి అనే మాట, అంటే సెస్సేషన్ థియరీ దేని నుంచి అయితే వచ్చిందో దానికి తీసుకొచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే దేర్ మైట్ బి ఎ స్కోప్ దట్ దేర్ ఆర్ టంగ్స్ ఈవెన్ నౌ, బట్ వెదర్ దే ఆర్ బీయింగ్ యూస్డ్ ఫర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఏదైతే టంగ్స్ మాట్లాడుతున్నారో అది వాళ్ళకి దేవునికి సంబంధించినది. నా వరకు నాకు అనుభవం లేదు కనుక, నేను ఎప్పుడు భాషలతో మాట్లాడిన అనుభవం లేదు కనుక నేను వాళ్ళని ఎత్తిపట్టను, తృణీకరించను. అది వారి ఇది పర్సనల్ ఇది. బట్ పబ్లిక్ వర్షిప్లోకి వచ్చేటప్పటికి మాత్రం టంగ్స్ లేదు. కాబట్టి క్వశ్చన్, టంగ్స్ అన్నప్పుడు అది లోకములో మాట్లాడేటువంటి అన్య భాషలా, అది దేవతా భాషలా? అది ఒకవేళ దేవతా భాషలు అయితే అక్కడున్న వారు దేవునితో సంప్రదించడం కన్నా కూడా వారు వచ్చిన ప్యాగన్ కల్చర్ నుంచి దేవతా భాషలు అనుకున్నవి. అంటే ఏంటంటే పూనకం వచ్చి దయ్యాల ద్వారా మాట్లాడేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఆయన బోత్ లోకములో ఉన్న లాంగ్వేజెస్ లాగా మాట్లాడమని మాట్లాడుతున్నాడు. ఒకవేళ అది లోకములోని లాంగ్వేజ్ అయితే లోకములో లాంగ్వేజ్ ఇంకోటి దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటున్నాడు. ఒకవేళ అది దేవతల భాష, అంటే దేవుడు మనుషులు మాట్లాడుకునే దానికి ఏదైనా మీడియం ఉన్నా కూడా అది పర్సనల్గా ఉన్నప్పుడు మాట్లాడుకో, నీకు బెనిఫిషియల్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడడం అనేది దానివల్ల ప్రయోజనము లేదు. ఎందుకంటే అది దేవునితో మాట్లాడుతున్నావా దెయ్యంతో మాట్లాడుతున్నావా నాకు డౌట్గా ఉన్నది. ఎందుకంటే ఈరోజు కూడా మనం గమనించండి, ఈ ఆత్మ ద్వారా, అంటే ఐ డోంట్ వాంట్ టు గో యూజ్ నెగటివ్ లాంగ్వేజ్, ఈ ఎక్కడైతే భాషలు, ఎక్కడైతే ఈ యొక్క ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అరుస్తూ చేస్తూ ఉన్నారో అక్కడంతా కూడా క్రమము తప్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు అన్నాను, మరొకసారి అంటున్నాను, వారి శరీరం మీద వశం కోల్పోతూ ఉన్నారు. ఒక్కొక్కసారి స్త్రీలైతే వారు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియకుండా డిస్ట్రాక్షన్కి కాజ్ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా డేంజరస్ ఫినామినా. ఈ రోజే మనం గమనిస్తున్నాం, ఆ రోజు ఇది ఏ తీరుకు దారితీసిందో మనం ఊహించుకోగలం. కాబట్టి ఈనాటికి కానీ ఆనాటికి కానీ ఆత్మదేవుడు అల్లరికి కర్త కాదు, క్రమమునకు కర్త. కాబట్టి ఏది చేసినా క్రమముగా చేయండి. ప్రాఫెసీ కానివ్వండి, టంగ్స్ కానివ్వండి, ఏదైనా క్రమముగా చేయండి అంటున్నాడు. కాబట్టి దేర్ షుడ్ బి అన్ ఆర్డర్ ఇన్ ద చర్చ్ అని అంటున్నాడు. ఇప్పుడు నేను ఐ విల్ టేక్ సమ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. ఇన్పుట్ తీసుకుంటాను. మీ అభిప్రాయాలు, అంటే క్లాస్లో ఎక్కువ మంది లేరు, ఉంటే అందరితో నేను ఇంటరాక్ట్ కాగలను. ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఇవి, ఎందుకంటే మీకు పాస్టోరల్గా ఉపయోగపడతాయి, థియలాజికల్గా డాక్టర్నల్గా ఉపయోగపడతాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఓన్లీ 3-4 ఉంటా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ జాన్ గారు అవకాశం ఇచ్చాడు, వాళ్ళు వీడియోలు వినొచ్చని, ఒక పేపర్ సబ్మిట్ చేయొచ్చని. కానీ దానివల్ల నా ఉద్దేశంలో ఇది సంథింగ్ ఇట్స్ నాట్ గుడ్. Sorry, Pastor. Actually, I'm not keeping well. This is Nancy here, and I'm unable to open my video because. అమ్మా నాన్సీ కృష్ణ గారు, నేను పర్సనల్గా ఒకరిని అనట్లేదమ్మా, ఈ హోల్ కోర్సులో జరుగుతున్నది చెప్తున్నాను. హోల్ కోర్సులో ఏం జరుగుతా ఉందంటే, పోయినసారి కోర్సుకి ఈసారి కోర్సుకి నేను గమనించింది, ఈసారి అందరూ ఒక టైంలో చేరలేమని చెప్పి వీడియో పెడుతున్నారు. వీడియోలు పెట్టిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ వీడియోలు చూస్తున్నారు, ఒక పేజ్ సబ్మిట్ చేస్తా ఉన్నారు. ఓకే, బట్ ఇంటరాక్షన్ మన మధ్యన జరగట్లా. ఏదైతే నేను 2-3తో ఇంటరాక్ట్ చేస్తున్నానో, క్లాస్తో ఇంటరాక్ట్ చేసినప్పుడు మీ ఇన్పుట్ నాకు తెలుస్తుంది. మీరు ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారో తెలిసి నేను ఆ స్టేజ్ నుంచి ఒక స్టేజ్ ముందరికి తీసుకెళ్ళడమో, లేకపోతే మీ నుంచి నేను నేర్చుకోవడమో జరుగుతుంది. అది క్లాస్లో లోపిస్తూ ఉంది. కాబట్టి నేను ఒక పర్సనల్గా ఒక వ్యక్తిని గురించి మాట్లాడట్లేదు. ద హోల్ సెటప్ ఆఫ్ దిస్ క్లాసే పర్సనల్గా కమ్యూనికేషను తగ్గిపోతూ ఉంది. అండ్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ఇంపర్సనల్. అండ్ దానివలన ఇంటరాక్షన్ లేనప్పుడు ఇట్ ఈస్ నాట్ గుడ్. ఐ డోంట్ నో హౌ దిస్ కరికులం దే విల్ అడ్జస్ట్ అండ్ వాట్ దే విల్ డూ. ఇట్ ఈస్ పాపం జాన్ కొంచెం గారిది యూకాన్ వాళ్ళ ప్రాబ్లము. బట్ దిస్ ఐఎమ్ ఫేసింగ్. ఎందుకంటే మీకు అందరికీ ఏ టైమో కుదరదు, అందరు కలిసి ఒక చోట కూర్చోవడానికి కదా. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఫేసింగ్. ఓకే, ఉన్నవారు ఎవరైతే ఉన్నారో టంగ్స్ మీద మీ ఇన్పుట్ చెప్తారా? కొంతమంది ఇప్పుడు స్పందించారు, కానీ క్రిస్టినా వారు కానీ నాన్సీ గారు కానీ, ఎయిదర్ వెయిల్ గురించి కానీ టంగ్స్ గురించి కానీ. Yeah, Pastor. In regards to tongues, what I personally have observed is, నేను ఒక చర్చ్కి వెళ్తుంటాను, మా హస్బెండ్ ఎక్కడైతే వెళ్తాడో అక్కడ ఎట్లా ఉందంటే, అది మాట్లాడకపోతే నేను అసలుకి
ఒక మెంబర్‌గా కూడా నేను గుర్తించరు. ఓకే. అండ్ ఐ రియల్లీ ఇట్ ఈస్ లైక్ ఎ గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ మీ. నాకు ఏమి అర్థం కాదు. నాకు ఏమి కూడా దాంట్లో అంటే ఐ ఫీల్ వెరీ ఔట్ ఆఫ్ ప్లేస్. Yeah. సంఘం అనేది ఉన్నప్పటికీ కూడా ఐ ఫీల్ వెరీ ఔట్ ఆఫ్ ప్లేస్. ఈవెన్ ఫర్ the matter of the pastor also, he doesn't even look at me to the eye and say, hi sister, how are you, or nothing like that. సో యాజ్ యూ సెడ్, టంగ్స్ అనేది ఎంత ప్రాముఖ్యము అయిపోయిందంటే అది మాట్లాడకపోతే, అలా ఉండకపోతే నేను ఆ సంఘం నుంచి వెలివేసినట్టే ఇంకా నేను. స్పిరిచువల్ క్రిస్టియనే కాదు, నేను నో లాంగర్ ఏ పార్ట్ ఆఫ్ ద రియలీ వెరీ గుడ్. ఏమంటారు రిడీమ్డ్. అండ్ ఇంకా ఇంకొకటి నేను అనుభవించింది ఏంటంటే, కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంతగా చదువుకోలేదు కూడా, కానీ వాళ్ళకి కూడా ఇది ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే టంగ్స్ మాట్లాడడము, అది మేము మాట్లాడకపోతే మేము ఈ సంఘానికి కామేమో, లేకపోతే మాకు ఎక్స్పోజర్ ఉండదేమోనని అలా ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. సో ద మూమెంట్ దే గెట్ ఇన్ టు ద చర్చ్, దే గెట్ ఇన్ టు ద ట్రాన్స్ ఆఫ్ ఇట్. అయ్యోంది ఆవిడ. అయ్యా ఆనందరాజు గారు, మీరు మ్యూట్లోంచి బయటకు, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోవాలా? మీరు వేరే ఎవరితో కాన్వర్సేషన్ చేస్తున్నారు, అది మాకు వినపడతా ఉంది. మ్యూట్లో ఉండండి దయచేసి. 10 తర్వాత వస్తారు వాళ్ళు, 9 తర్వాత రావాలి, ఇప్పటికి వచ్చి ఉండాలి. ఆనందరాజు గారు మ్యూట్లోకి వెళ్ళండి. సరే బాబాయ్, ఒకసారి వచ్చిన తర్వాత నంబర్ ఓకే, చెప్పండి అమ్మా కృష్ణ గారు. సో నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, కొంతమంది ఉన్నారు ఆ సంఘంలోనే, అంటే బికాజ్ ఐ హ్యావ్ గోయింగ్ టు దట్ ప్లేస్ వెరీ ఆఫెన్, అందుకని ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది ఉన్నారు, దే ఆర్ హార్డ్లీ ఎడ్యుకేటెడ్, అంటే అంత ఎడ్యుకేటెడ్ కాదు, సమ్ పీపుల్ ఆర్ జస్ట్ హార్డ్లీ 5th స్టాండర్డ్ అలా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ చదువుతారు, బైబిల్ చదువుతున్నప్పటికీ కూడా వాళ్ళకి దేవుడు ఫస్ట్ కమ్స్ ఇస్ లైక్ పాస్టర్. దేవుడు కాదు, ద గాడ్ ఫర్ దెమ్ ఇస్ ఫస్ట్ పాస్టర్. ఆయన బ్యాగ్ మోయడం, ఆయన ఏది మాట్లాడితే అదే కరెక్ట్, ఆయన ఏది చెప్పేస్తే ఇంకా అదే, దట్ ఈస్ రూల్. వాళ్ళకి ఈ టంగ్స్ మాట్లాడితేనే అది కరెక్ట్, ఇంకా టంగ్స్ మాట్లాడకపోతే ఇంకా వాళ్ళది ఒక తప్పు. దే రైట్ ఇట్, ఆ మాటలు రాసుకుంటా ఉంటారు ఆయన మాట్లాడుతున్నప్పుడు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. సో దిస్ ఈస్ రియల్లీ గోయింగ్ వెరీ బ్యాడ్. అదే ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోతుంది. అండ్ ఐ లిటరలీ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్ ఓన్లీ బికాస్ అన్ ఆబ్లిగేషన్ ఇస్ my husband and the family. I have to go there. I have no other choice. And for an instance, my daughter also was carried away with that. Then it took a lot of time for me to have her explain, tell her, and chala ante she's a teenage girl, she's just a 10th standard, kani nenu chala difficulties face aya to let her. There were also questions which she raised is, mom, dad, God told you have to obey to your husband, so you have to do that, right? Why are you doing all these things? So it was quite a little difficult for me to bring her out of that that kind of trance thing. ట్రాన్స్ అన్నది అంతే. అదే చూసారా, అంటే ఆనాటికి కానీ ఈనాటికి కానీ టంగ్స్ అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ హెవాక్, ఇట్ ఈస్ రీకింగ్ హెవాక్ కదా, డేంజరస్ ఫినామినన్ ఇది. కాబట్టి పౌలు అందుకనే అంత ఫర్మ్గా ఆయన పాదాన్ని పెట్టి తొక్కాడు. అయినప్పటికీ ఇప్పటికి కూడా దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఎందుకు? బేసిక్గా ఒకటి అర్థం చేసుకోలేకపోతున్నారు. నెంబర్ 1, ఆనాడు ఇవ్వబడిన లూక్ యాక్ట్స్లో మాట్లాడిన టంగ్స్, ఇట్ ఈస్ నోన్ అండర్స్టాండబుల్ ఫారిన్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ పర్టైన్ టు ద ఎర్త్. ఏదైతే కొరింథియన్స్లో మాట్లాడుతున్నారో దెర్ ఈస్ ఎ స్కోప్ దట్ ఇట్ మైట్ బి ఏ లాంగ్వేజ్ for which perhaps there might be perhaps it is not an understandable language by men. Perhaps, cautiously maatladutunnanu, because Paul says that I speak more than you. Kabatti I want to be a respecter of Paul. Kabatti something is going on. So nenu complete ga danni bayitiki పెట్టకుండా, కానీ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, పబ్లిక్ వర్షిప్కి వచ్చేటప్పటికి నేను 4 మాటలు
తెలుగులోనో, హిందీలోనో, మలయాళంలోనో, కన్నడలోనో, తమిళ్లోనో ఏదో ఒకటి మాట్లాడతాను కానీ మిగతా మాట్లాడనంటున్నాడు. ఎందుకని? ఆ 4 మాటలు కూడా గుజరాతీ నేను మాట్లాడానంటే గుజరాతీ అక్కడ ఉండి ఎవరైనా ట్రాన్స్లేట్ చేయగలిగితేనే ప్రయోజనం, లేకపోతే వేస్ట్ అంటున్నాడు. ఇంకా అవే వేస్ట్ అయినప్పుడు ఇంకా దేవదూతల భాషలు ఎట్లా? కాబట్టి ఈరోజు చర్చ్ హ్యాస్ బీన్ టేకన్ టు ర్యాన్సమ్, డేంజరస్ ఫినామినన్. కాబట్టి దాంట్లో పబ్లిక్ వర్షిప్లో ఎట్టి పరిస్థితుల్లో టంగ్స్ తేకూడదు. ఆ తేబట్టి ఈరోజు ఈ సమస్యలన్నీ ఎదుర్కొంటా ఉన్నాం. ఆనాడు పౌలు బలంగా చెప్పాడు, అయినప్పటికీ ఈరోజు చేస్తున్నారు కనుక ఇది టు సచ్ అన్ ఎక్స్టెంట్ ఏమైపోతుంది, ఇందాక నాన్సీ గారు చెప్పినట్టు వాళ్ళని ఇన్ఫీరియర్ స్పిరిచువల్ క్రిస్టియన్స్గా చూస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటి, వాళ్ళని మాట్లాడమని ప్రోత్సహిస్తున్నారు, ప్రోద్బలం చేస్తూ ఉన్నారు. శామ్యూల్ పట్టా గారి ఒక వీడియో ఒకసారి విన్నాను. ఆయన క్లాస్ తీసుకుంటున్నాడు, మాట్లాడండి 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 అని ఆయనే నేర్పిస్తున్నాడు. ఏదేదో మాట్లాడి ఇలానండి గివ్ యువర్ సెల్ఫ్, ఫ్రీ అయిపోండి, ఈల్డ్ యువర్ సెల్ఫ్ స్పిరిట్ అని. రాంగ్ బోధ, ఇది చాలా రాంగ్ బోధ, ఇది నాశనం చేసింది. కాబట్టి జాగ్రత్త పడాలండి. వీ హ్యావ్ టు టేక్ ఎనఫ్ కేర్. కాబట్టి ఈజ్ అన్ ఆర్డర్ మెయింటైన్ చేసి. ఇంకమ్మా వాట్ ఈస్ ద టైం? లేట్ అయిపోయాము కానీ కంప్లీట్ చేయకపోతే మళ్ళీ ఓకే. లాస్ట్ 15th చాప్టర్ రిసరక్షన్ గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే వీడియో ఎలాగో రికార్డింగ్ ఉంది కనుక మీరు మళ్ళీ వింటారు. రిసరక్షన్ గురించి పాలు ఎంత ఉన్నతమైన స్థలంలో పెడుతున్నా అంటే, రిసరక్షన్ అనేది ముందర కూడా చాలాసార్లు మాట్లాడాను, మరొకసారి మాట్లాడుతున్నాను. రిసరక్షన్ అనేది లేకపోతే క్రిస్టియన్ ఫెయితే లేదంటున్నాడు. నాకు నువ్వు వర్జిన్ బర్త్ గురించి, నాకు నువ్వు డెత్ ఆఫ్ క్రైస్ట్ గురించి ఇవన్నీ మాట్లాడబాక. అంటే నా పదజాలంలో కొద్దిగా వేరేగా మాట్లాడుతున్నాను. నాకు నువ్వు వర్జిన్ బర్త్ గురించి, డెత్ ఆఫ్ క్రైస్ట్ గురించి ఎక్కువ మాట్లాడబాక. అవన్నీ ఎప్పుడు విలువ సంతరించుకుంటాయి? ప్రభువు పునరుద్ధానపరచబడితేనే ఇవన్నీ సంతరించుకుంటాయి. ఇవి ప్రాధాన్యతను సంతరించుకునేది ఎప్పుడంటే ఆయన కన్యక గర్భంలో పుట్టాడనే వాదన కానీ, ఆయన నా పాపముల నిమిత్తం చనిపోయాడనే వాదన కానీ, ఆయన పునరుద్ధానపరచబడకపోతే, మనిషి చనిపోయిన తరువాత లేయడము అనేది కనుక నిజం కాకపోతే, నేను ఇంకనూ నా పాపముల్లో ఉన్నాను. కాబట్టి నేను తప్పుడు బోధ చేస్తూ ఉన్నాను, అందరినీ మోసం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు లేచాడు అన్నది తథ్యము, అది నమ్మి తీరాలి. ఎందుకని? ఆనాడు 12 మంది శిష్యులకు కనపడ్డాడు, 11 మంది శిష్యులకు కనపడ్డాడు. ఆ రోజు అపోస్తలులనే బడే వాళ్ళకి కనపడ్డాడు. ఆయన తమ్ముడైన యాకోబుకు కనపడ్డాడు. 500 మందికి కనపడ్డాడు. కావాలంటే ఇప్పుడు పోయి మీరు చెక్ చేసుకోండి. 500 మందిలో కొంతమంది చనిపోయి ఉండొచ్చు, కానీ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మీరు చెక్ చేసుకోండి. కాబట్టి ఫస్ట్ సెంచరీలో లివింగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. అదే కాదు, నేను కూడా చూశాను పునరుద్ధానపరచబడిన ప్రభువుని. కాబట్టి పునరుద్ధానం అనేది కనుక లేకపోతే మన విశ్వాసమే లేదు. కాబట్టి అన్నిటికన్నా ప్రధానమైనది నాట్ వర్జిన్ బర్త్, నాట్ హీ డైడ్ బట్ హీ డైడ్ ఫర్ మై సిన్స్ ఈజ్ ప్రూవ్డ్ బికాజ్ హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్. జాగ్రత్త. అంటే దయచేసి నన్ను వర్జిన్ బర్త్ని తక్కువ చేస్తున్నాను అనుకోకండి, డెత్ ఆఫ్ క్రైస్ట్ని తక్కువ చేస్తున్నాను అనుకోండి. ఆయన 15వ అధ్యాయంలో చేస్తున్నది ఏంటంటే, ఇవన్నీ విలువని సంతరించుకునేది ఎప్పుడంటే ఆయన పునరుద్ధానపరచబడినప్పుడే ఈ విలువని సంతరించుకుంటాయి. లేకపోతే ఇవేవి కూడా తన విలువని సంతరించుకోదు. ఎందుకంటే నేను చెప్తున్నాను నా పాపాల కొరకు చనిపోయాడని. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటంటే ఆయన లేచాడు గనకనే నా పాపాల నిమిత్తం చనిపోయాడని రూఢిగా ప్రూఫ్. కాబట్టి ఆయన లేయడము అనేది ఎంత ప్రాధాన్యమో అంటే, ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క రిసరక్షన్ అనే దాన్ని అసాల్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా ఏం చేస్తున్నారు పరిసయ్యులు? అందరూ కలిసి ఏమన్నారు? సిలువ దగ్గరికి వెళ్ళి నువ్వు లేయ్యా నమ్ముతాము, నువ్వు కనుక కిందకి రా నమ్ముతామన్నారు. నువ్వు సిలువ దిగి కిందకి రా, మేము నమ్ముతాం నువ్వు దేవుడని. ఆయన రాలా, కానీ లేచాడు. లేచిన తర్వాత ఏమన్నారు? ఆ లేచిన సత్యాన్ని తొక్కి పెడతా ఉన్నారు. డబ్బులు ఇచ్చి, మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం, డబ్బులు ఇచ్చి ఆ సాక్ష్యాన్ని కొంటూ ఉన్నారు, అబద్ధపు సాక్ష్యంగా తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకని? అదంత ప్రధానమైన ప్రూఫ్. కాబట్టి రిసరక్షన్ అనేది మన హోల్ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ డిపెండెంట్ ఆన్ రిసరక్షన్ అనేటువంటి దీన్ని కనుక నువ్వు తీసేసావు అంటే నువ్వు ఒక మిథ్యలో బ్రతుకుతున్నావు, ఒక భ్రమలో బ్రతుకుతున్నావు. ఇంకను అదంతా కూడా కట్టు కథ. ఎన్నైతే కట్టు కథలు ఉన్నాయో, ఆయన రిసరక్షన్ అనేది లేకపోతే
మన క్రైస్తవ కథ కూడా ఒక కట్టు కథ. కాబట్టి రిసరక్షన్ అనేది ఇట్ ఈస్ వెరీ 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 క్రూషియల్. దానికి సాక్ష్యాలు ఫస్ట్ సెంచరీలో ఉన్నాయి. నేనే ప్రత్యక్ష సాక్షిని, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్తూ చూన్నాడు. మత్తయి సువార్తలో కూడా మనం అదే చూస్తాం. వాళ్ళు 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 పాతి పెట్టాలని చూసిన సత్యం ఏంటి? ఆయన లేచాడు. కాబట్టి రిసరక్షన్ ఇస్ క్రూషియల్ టు అవర్ ఫెయిత్. సో 15th చాప్టర్ అంతా రిసరక్షన్ గురించి మాట్లాడుతూ మరి రిసరక్టెడ్ బాడీస్ ఎలా ఉంటాయని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏమయ్యా నువ్వు గింజను నాటావు, గింజను నాటిన తర్వాత చెట్టు వచ్చింది, చెట్టు గింజలాగా ఉంటా ఉందా? గింజ వేరుగా ఉంది, చెట్టు వేరుగా ఉంది కదా. ఆ తర్వాత దాని నుంచి వచ్చి పండు వేరేగా ఉంది కదా. కాబట్టి ఇన్ని రూపాంతరాలు సంతరించుకుంటూ నీకు కనపడుతున్న బాటనీలోనే ఇన్ని రూపాంతరాలు సంతరించుకుంటున్నాయి. పైనకి వెళ్ళి చూడు, ఆస్ట్రానమీ చూడు, అన్ని స్టార్స్ ఒకటే రకంగా ఉన్నాయా? ఒక్కొక్కటి బ్రైట్నెస్ ఒక్కొక్కలాగా ఉన్నది. సూర్యుడు ఒకలాగా, చంద్రుడు ఒకలాగా. సో యూ లుక్ ఎట్ బయాలజీ, యూ లుక్ ఎట్ ఆస్ట్రానమీ, ఇట్ షోస్ దట్ ఇట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ హ్యూస్ అండ్ కలర్స్, డిఫరెంట్ వేరియేషన్స్. సో సిమిలర్లీ నువ్వు ఏ బాడీతో అయితే పుట్టావో, ఏ బాడీ అయితే పూడ్చబడుతుందో, నువ్వు లేపబడినప్పుడు ఆ బాడీ కాదు, ఎలాగనైతే విత్తనము వేరుగా కనిపిస్తుందో, చెట్టు వేరుగా కనిపిస్తుందో, దాని నుంచి వచ్చే కాయ వేరేగా కనిపిస్తుందో, ఎలాగనైతే మనిషి శరీరం ఒకలాగుంటుందో, జంతువు శరీరం ఒకలాగుంటుందో, మరొక చేప శరీరం ఒకలాగుంటుందో, ఈ భూమి మీద పుట్టినవే, సముద్రంలో పుట్టినవే రకరకాల షేప్స్లో రకరకాల ఫ్లెష్ కలిగినప్పుడు, అలాగనే నీ బాడీ కూడా రిసరక్టెడ్ బాడీ డిఫరెంట్గా ఉంటుంది. అది తేజోమయముగా ఉంటుంది, అది వేరేగా ఉంటుంది. ఎందుకని? అది ఇమ్మార్టలిటీకి సంబంధించినది. మార్టల్ బాడీస్ మనవి, అంటే మృత్యమైన శరీరాలు. అది అమరత్వాన్ని సంతరించుకునేటువంటి శరీరం గనక దాని ఇదే వేరుగా ఉంటుంది. దాన్ని మనము అర్థం చేసుకోలేము, కానీ అది ఉన్నదని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు వారు అలాంటి పునరుద్ధానమైన బాడీలో కనిపించాడు మహిమగల శరీరంతో. అదే మహిమగల శరీరాలు మనకు కూడా ఇస్తాడు. కాబట్టి ఈ ధైర్యం కలిగి పరిచర్య చేసుకుంటూ ముందరికి వెళ్ళండి. ఆయన మన విశ్వాసాన్ని బహుకరించేవాడు. నీవు పడిన శ్రమ ఏది కూడా వ్యర్థం కాకుండా చేసేవాడు కనుక నువ్వు ముందుకు సాగు అని కొరింథీయులను ఆఖరిగా బలపరుస్తుంది. ఎందుకని? వాళ్ళు రిసరక్షన్ అనే దాని మీద కూడా క్వశ్చన్స్ వేశారు. ఆనాడు 2 ఉండేది రిసరక్షన్ మీద. ఒకటి రిసరక్షన్ లేదు, ఇంకోటి రిసరక్షన్ ఆల్రెడీ అయిపోయింది. ఈ రెండుటిని ఆయన పత్రికల్లో డీల్ చేస్తాడు. కాబట్టి ఈ పత్రికలో ఏం డీల్ చేస్తున్నా అంటే రిసరక్షన్ లేదు అనే దాన్ని డీల్ చేస్తూ, లేదు అన్నవారిని డీల్ చేస్తూ, రిసరక్షన్ ఉంది, పునరుద్ధానం అనేది లేకపోతే క్రైస్తవ విశ్వాసమే లేదు అని ప్రూవ్ చేస్తున్నాడు. ఓకే, మరి ఇంతటితో మన క్లాస్ క్లోజ్ చేద్దామండి. గాడ్ విల్లింగ్ 2 Corinthians నెక్స్ట్ ఇది చూద్దాము. 1 Corinthians is more of questions answers. 2 Corinthians is more personal and defensive. He goes on the offensive. డిఫెన్స్ చేసుకుంటూనే అఫెన్స్లోకి వెళ్తాడు. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ